So, good evening to all. Nice, good evening. Good evening. So, లాస్ట్ క్లాస్లో డాకర్లో 2 టాపిక్స్ పెండింగ్ ఉన్నాయని రాఘవేంద్ర ఎస్టర్డే గుర్తు చేశాడు. ఓకే, సో అవి ఈరోజు కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ మీకు కుబర్నెటీస్ ఇంట్రడక్షన్ అయింది. సో దానికంటే ముందు ఏవైతే 2 టాపిక్స్ ఉన్నాయో ఆ టూ టాపిక్స్ కంప్లీట్ చేసి ఒక హ్యాండ్స్ ఆన్ చేసిన తర్వాత మనం ఆ కుబర్నెటీస్ టాపిక్ని మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో Okay. ఆ టూ ఓకే. సో ఫస్ట్ ఆఫ్ మన డాకర్లో మనం ఫస్ట్ డాకర్ ఇంట్రడక్షన్ చూసాం, అవునా? తర్వాత డాకర్ ఇన్స్టాలేషన్, తర్వాత డాకర్ కమాండ్స్ ప్రాక్టీస్ చేసాం, తర్వాత డాకర్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేసాం. ఓకే, సో డాకర్ ఫైల్స్ మనం క్రియేట్ చేసినప్పుడు టు క్రియేట్ సింగిల్ కంటైనర్ అప్లికేషన్స్ ని మనం మేనేజ్ చేయడానికి అంటే రన్ చేయడానికి మనం ఈ డాకర్ ఫైల్స్ అనేవి యూస్ చేసాము టు క్రియేట్ సింగిల్ కంటైనర్స్. ఓకే, సో తర్వాత వచ్చేసి డాకర్ కంపోజ్. సో డాకర్ కంపోజ్ ఎందుకు యూజ్ చేస్తాము? టు మేనేజ్ ది మల్టీ కంటైనర్ అప్లికేషన్స్. సో మల్టీ కంటైనర్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది. ఓకే, అంటే ఫ్రంట్ ఎండ్ ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి, బ్యాక్ ఎండ్ ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి, డేటాబేస్కి ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఓకేనా? సో 3 ఇమేజెస్ క్రియేట్ చేయాలంటే 3 టైమ్స్ మీరు ఏం చేయాలి? డాకర్ బిల్డ్ ఇమేజ్ అంటే 3 టైమ్స్ మీరు డాకర్ బిల్డ్ అనే కమాండ్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఈ 3 ఇమేజెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, 3 ఇమేజెస్ అనేవి క్రియేట్ అవుతాయి. అలాగే డాకర్ రన్ అనే కమాండ్ మీరు క్రియేట్ చేస్తే రన్ అనే కమాండ్ 3 టైమ్స్ మీరు రన్ చేస్తే 3 కంటైనర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. 3 కంటైనర్స్. ఓకేనా? అంటే 3 ఇమేజెస్ అలాగే 3 కంటైనర్స్ క్రియేట్ చేయాలి అంటే యు నీడ్ టు యూజ్ ది 6 కమాండ్స్. ఓకేనా? సో అలా కాకుండా మీరు డాకర్ కంపోజ్ యూజ్ చేసి మీరు ఎన్ని కమాండ్స్ రన్ చేయాలో, అంటే ఎన్ని కంటైనర్స్ ఎన్ని ఇమేజెస్ క్రియేట్ చేయాలో మీకు మీరు ఐడెంటిఫై చేసి ఒకే YAML ఫైల్తో వన్ YAML ఫైల్ we can create multiple Docker images and Docker containers. ఓకేనా? ఒక YAML ఫైల్ తోనే డాకర్ కంపోజ్ లో మనకి YAML ఫైల్ ఉంటుంది. సో ఈ YAML ఫైల్ యూజ్ చేసి మనం మల్టిపుల్ డాకర్ ఇమేజెస్ ని, మల్టిపుల్ కంటైనర్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దానికి మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటి? డాకర్ కంపోజ్ అప్ -d అనే కమాండ్ యూజ్ చేస్తే మీరు ఎట్ ఏ టైమ్ మల్టిపుల్ ఇమేజెస్ ని, మల్టిపుల్ కంటైనర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అందుకని మనం ఏమన్నాము? టు మేనేజ్ ది మల్టీ కంటైనర్ అప్లికేషన్స్. ఇది డాకర్ కంపోజ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది డాకర్ ఫైల్స్ అండ్ డాకర్ కంపోజ్? సో డాకర్ ఫైల్స్ ఆర్ యూజ్డ్ టు మేనేజ్ ది సింగిల్ కంటైనర్ అప్లికేషన్స్. డాకర్ కంపోజ్ ఆర్ యూజ్డ్ టు మేనేజ్ ది మల్టీ కంటైనర్ అప్లికేషన్స్. So you want to manage the single container applications in Docker files. You need to use the Docker file keywords to create the image and containers. And you want to manage the multi-container applications in Docker Compose. You need to write the YAML file to create the multi-container applications. దానికి సంబంధించిన రికార్డెడ్ వీడియో డాక్యుమెంట్ మీకు ఆల్రెడీ డ్రైవ్ లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే సో డాకర్ లో మనకి ఒక మల్టీ కంటైనర్ అప్లికేషన్స్ ని, ఓకేనా? సో కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3, ఇలా 3 కంటైనర్స్ ఉన్నాయి అనుకోండి. సో ఈచ్ కంటైనర్ ఒక కంటైనర్, ఓకేనా, ఇంకో కంటైనర్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే, ఓకేనా, ఒక కంటైనర్ ఇంకో కంటైనర్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే, సో బోత్ ఆర్ ఇన్ ది సేమ్ నెట్వర్క్,
సేమ్ నెట్వర్క్ అన్నమాట. అంటే C1 కంటైనరు C2 కంటైనరు సేమ్ నెట్వర్క్ లో ఉంటేనే C1 కంటైనరు C2 కంటైనర్తో కమ్యూనికేట్ అవ్వగలదు. అలాగే C2 కంటైనరు C3 కంటైనర్తో కమ్యూనికేట్ అవ్వాలనుకోండి. ఓకే, C2 కంటైనరు C3 కంటైనర్తో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే సో C2 అండ్ C3 ఆర్ బోత్ ఆర్ ది ఇన్ ది సేమ్ నెట్వర్క్. సేమ్ నెట్వర్క్. సో దాన్ని ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ ఇచ్చాను. సో ఆ డాక్యుమెంట్ యూజ్ చేసుకుని ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు వచ్చేస్తుంది. ఓకేనా? సో అలా అని ఇప్పుడు C1 కంటైనర్ C3 కంటైనర్ కూడా కమ్యూనికేట్ అవ్వాలనుకోండి. C1 కంటైనర్ C3 కంటైనర్ కూడా కమ్యూనికేట్ అవ్వాలంటే C1 C3 బోత్ ఆర్ ఇన్ ది సేమ్ నెట్వర్క్ అన్నమాట. C1 C3 C1 C2 కమ్యూనికేట్ అవ్వాలంటే సేమ్ నెట్వర్క్, C2 C3 కమ్యూనికేట్ అవ్వాలంటే సేమ్ నెట్వర్క్ లో ఉండాలి. అలాగే C1 C3 కూడా కమ్యూనికేట్ అవ్వాలంటే సేమ్ నెట్వర్క్ లో ఉంటేనే మనకి కమ్యూనికేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇవి ఇప్పుడు వరకు మనం చూసింది. ఓకే, సో తర్వాత మనకి ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే డాకర్ వాల్యూమ్స్. ఈ రోజు డిస్కస్ చేయబోయే టాపిక్ డాకర్ వాల్యూమ్స్ అన్నమాట. డాకర్ వాల్యూమ్స్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డాకర్ వాల్యూమ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డాకర్ వాల్యూమ్? ఎందుకు మనం డాకర్ వాల్యూమ్ ని యూజ్ చేయాలి? ఎందుకు డాకర్ వాల్యూమ్ ని యూజ్ చేయాలి? ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డాకర్ లో మనం ఏం చేస్తామండి? డాకర్ లో ఏం చేస్తాము? ఇమేజెస్ ని క్రియేట్ చేస్తాము, కంటైనర్స్ ని రన్ చేస్తాము. అంటే డాకర్ లో ఏం జరుగుతుందంటే అదే అనమాట. క్రియేట్ ఇమేజెస్ అండ్ రన్ ది కంటైనర్స్. క్రియేట్ ఇమేజెస్ అండ్ రన్ ది కంటైనర్స్ అంటే బేసిక్ గా డాకర్ యొక్క పర్పస్ ఏంటంటే ఈ డాకర్ ఇమేజెస్ ని క్రియేట్ చేయడము, అలాగే కంటైనర్స్ ని రన్ చేయడము. ఇమేజెస్ ని క్రియేట్ చేయడము, కంటైనర్స్ ని రన్ చేయడం అనేది డాకర్ యొక్క మెయిన్ పర్పస్. అయితే సో జనరల్ గా డాకర్ లో మీరు క్రియేట్ చేసే కంటైనర్స్ అనేవి, ఓకే, సో డాకర్ లో మీరు క్రియేట్ చేసే కంటైనర్స్ అనేవి ఎఫెర్మల్ కంటైనర్స్ అన్నమాట. ఎఫెర్మల్ కంటైనర్స్ అంటే ఎఫెర్మల్ అంటే టెంపరీగా ఉంటాయి కంటైనర్స్ అనేవి. అంటే పర్మనెంట్ కాదు, టెంపరీ కంటైనర్స్. ఓకేనా? కంటైనర్స్ ఆర్ ఎఫెర్మల్. కంటైనర్స్ ఆర్ ఎఫెర్మల్ అంటే షార్ట్ లివ్డ్ కంటైనర్స్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే షార్ట్ లివ్డ్ కంటైనర్స్. అంటే మీరు డాకర్ లో ఒక అప్లికేషన్ ని మీరు సెటప్ చేయడానికి లేదా ఒక అప్లికేషన్ రన్ చేయడానికి మీరు కంటైనర్ క్రియేట్ చేస్తే ఆ కంటైనర్ అనేది డాకర్ ఇంజన్ లో, ఓకేనా, డాకర్ ఇంజన్ లో పర్మనెంట్ గా ఉండదండి. డాకర్ ఇంజన్ లో పర్మనెంట్ గా ఉండదు. ఎందుకంటే కంటైనర్ అనేది ఎఫెర్మల్ అంటే షార్ట్ లివ్డ్ కంటైనర్. షార్ట్ లివ్డ్ కంటైనర్. ఓకేనా? అంటే టెంపరీ కంటైనర్. ఇప్పుడు డాకర్ ఇంజన్ లో కంటైనర్ అనేది నేను టెంపరీ అని చెప్పాను. టెంపరీ అని చెప్పాను. డాకర్ ఇంజన్. సో ఈ డాకర్ ఇంజన్ లో కంటైనర్ అనేది టెంపరీ అని చెప్పాను. సో ఇప్పుడు ఈ కంటైనర్ లో, ఓకేనా, ఇప్పుడు ఈ కంటైనర్ లో మీరు డేటా ఏదైనా స్టోర్ చేశారనుకోండి, ఓకేనా, కంటైనర్ లో డాకర్ ఇంజన్ లో కంటైనర్స్ ఉంటాయి. సో కంటైనర్స్ అనేవి షార్ట్ లివ్డ్ కంటైనర్స్, టెంపరీ కంటైనర్స్. ఇప్పుడు మీరు ఈ కంటైనర్ లో డేటా ఏదైనా స్టోర్ చేస్తే ఏం జరుగుతుంది? ఓకేనా, డేటా స్టోర్ చేయాలి బట్ కంటైనర్స్ అనేవి టెంపరీ కంటైనర్స్. ఇప్పుడు ఒకవేళ మీరు కంటైనర్ ని డిలీట్ చేశారనుకోండి, డేటా లాస్. కంటైనర్ డిలీట్ చేస్తే మీకు డేటా కూడా లాస్ అయిపోతుంది. డేటా కూడా లాస్ అయిపోతుంది. అవునా? సో మనం ఏంటి, మనకు డేటాబేసెస్ కానీ లేదంటే ఏదన్నా మనం ఇమేజెస్ అప్లోడ్ చేసినా లేదంటే లాగ్స్ లాంటివి మనకి పర్మనెంట్ గా స్టోర్ అవ్వాలి అంటే, ఓకేనా, పర్మనెంట్ గా స్టోర్ అవ్వాలి అంటే కనుక వి నీడ్ టు యూజ్ ది డాకర్ వాల్యూమ్స్. అర్థమైందా? పర్పస్ అర్థమైందా రాఘవేంద్ర, భవాని? సార్ అర్థమైంది. అంటే జనరల్ గా మన కంటైనర్స్ ఎప్పుడు కూడా డేటాను స్టోర్ చేయడము. ఎందుకంటే కంటైనర్స్ అనేవి ఎఫర్మల్ కంటైనర్స్. సో కంటైనర్స్ లో మనం ఒకవేళ డేటా స్టోర్ చేస్తాం అనుకోండి, కంటైనర్స్ ఇన్ కేస్ ఎప్పుడైనా డిలీట్ అయిపోతే
అందులో ఉన్న డేటా కూడా డిలీట్ అయిపోతుంది. సో ఇఫ్ వాంట్ టు స్టోర్ ది డేటా పర్మనెంట్లీ ఇన్ డాకర్ ఇంజన్ వీ కెన్ యూజ్ ది డాకర్ వాల్యూమ్స్. వీ కెన్ యూజ్ ది డాకర్ వాల్యూమ్స్. అంటే డాకర్ వాల్యూమ్స్ అంటే ఏంటంటే మీరు కంటైనర్ బయట, ఓకేనా, కంటైనర్ బయట, అవుట్ సైడ్ ది కంటైనర్ యు నీడ్ టు స్టోర్ ది డేటా పర్మనెంట్లీ, ఓకేనా. పర్మనెంట్ గా డేటాని స్టోర్ చేయడానికి కంటైనర్ బయట మీరు డాకర్ వాల్యూమ్స్ ని యూజ్ చేస్తారు, ఓకేనా. ఇప్పుడు మీరు కంటైనర్ బయట మీరు డేటాను స్టోర్ చేశారనుకోండి, సో కంటైనర్ డిలీట్ అయినా సరే కంటైనర్ బయట మీరు వాల్యూమ్ లో డేటా స్టోర్ చేస్తే ఆ వాల్యూమ్ అనేది సేఫ్ గా ఉంటుంది. అంటే వాల్యూమ్ లో ఉన్న డేటా అనేది సేఫ్ గా ఉంటుంది అనమాట, సేఫ్ గా ఉంటుంది. ఓకే. సో ఏ డాకర్ వాల్యూమ్ ఈజ్ ఏ స్టోరేజ్ మెకానిజం యూజ్డ్ టు పర్సిస్ట్ డేటా క్రియేటెడ్ బై ది కంటైనర్స్, క్రియేటెడ్ బై ది కంటైనర్స్. సో వితౌట్ వాల్యూమ్స్, అసలు డాకర్ వాల్యూమ్స్ లేవనుకోండి, వెన్ ఏ కంటైనర్ స్టాప్స్ డేటా ఈజ్ లాస్ట్. ఓకే. విత్ వాల్యూమ్స్, సో డేటా ఈజ్ స్టోర్డ్ అవుట్ సైడ్ ది కంటైనర్ ఫైల్ సిస్టమ్. దట్ ఈస్ పెర్సిస్టెంట్ స్టోరేజ్. దట్ ఈస్ పెర్సిస్టెంట్ స్టోరేజ్. సో వై వి నీడ్ టు యూజ్ ది వాల్యూమ్స్ ఇన్ డాకర్ ఇంజన్? ఎందుకు యూజ్ చేయాలి? సో టు పర్సిస్ట్ ది డేటాబేస్ ఫైల్స్, అంటే మనం డేటాబేస్ ఫైల్స్ ని స్టోర్ చేయడానికి. అలాగే ఒక వాల్యూమ్ క్రియేట్ చేసి ఆ వాల్యూమ్ లో మనం డేటా స్టోర్ చేస్తే ఆ డేటాని బిట్వీన్ ది కంటైనర్స్ షేర్ చేయొచ్చండి. బిట్వీన్ ది కంటైనర్స్ మనం డేటాను స్టోర్ చేయొచ్చు. అంటే ఒక డాకర్ ఇంజిన్ లో 2 కంటైనర్స్ ఉన్నాయి అనుకోండి, ఒక డాకర్ ఇంజిన్ లో 2 కంటైనర్స్ ఉన్నాయి అనుకోండి, సో 2 కంటైనర్స్ కి మనం సేమ్ డాకర్ వాల్యూమ్ యూజ్ చేసుకోవచ్చు. 2 కంటైనర్స్ కి సేమ్ డాకర్ వాల్యూమ్ యూజ్ చేసుకుని ఈ డాకర్ వాల్యూమ్ లో డేటాని మనం C1 కంటైనర్ కి లేదా C2 కంటైనర్ కి మనం షేర్ చేయొచ్చు అనమాట. అలాగే టు స్టోర్ ది లాగ్స్, లేదంటే అప్లోడ్ ది ఫైల్స్. అలాగే అవాయిడ్ ది లాసింగ్. ఓకే. అవాయిడ్ లాసింగ్ ది డేటా ఆన్ ది కంటైనర్ రీస్టార్ట్. ఓకే. కంటైనర్ రీస్టార్ట్ అయినా, కంటైనర్ డిలీట్ అయినా, ఓకేనా. సో ఆ డేటా అనేది లాస్ అవ్వకుండా ఉండాలంటే మనం డాకర్ వాల్యూమ్స్ క్రియేట్ చేసి, సో కంటైనర్ లో డేటాను మనం స్టోర్ చేయకుండా కంటైనర్ బయట వాల్యూమ్స్ లో డేటా స్టోర్ చేసి ఆ వాల్యూమ్ ని మన కంటైనర్స్ కి అటాచ్ చేస్తే కంటైనర్ డిలీట్ అయినా వాల్యూమ్ లో ఉన్న డేటా అనేది సేఫ్ గా ఉంటుంది. అది మెయిన్ పర్పస్ అన్నమాట, ఓకేనా. అయితే మనకి డాకర్ లో మెయిన్ గా మనకి 3 టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయండి. డాకర్ లో మెయిన్ గా 3 టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయి. అవేంటి? ఒకటి కంటైనర్ లేయర్. కంటైనర్ లేయర్ అంటే ఇన్సైడ్ ది కంటైనర్ మీరు డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ ది కంటైనర్ మీరు డేటా స్టోర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ కంటైనర్ లేయర్ డేటా స్టోరేజ్ లో, డాకర్ స్టోరేజ్ లో ఫస్ట్ కంటైనర్ లేయర్. సో ఇన్ కంటైనర్ లేయర్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్సైడ్ ది కంటైనర్. డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్సైడ్ ది కంటైనర్. ఒకవేళ ఇన్సైడ్ ది కంటైనర్ మీరు డేటా స్టోర్ చేస్తే ఇఫ్ ది కంటైనర్ ఈజ్ డిలీటెడ్ డేటా ఈజ్ లాస్ట్. సో దట్స్ వై we are not going to recommend it to use the to store the data inside the container. అవునా కదా? ఫస్ట్ కంటైనర్ లేయర్. సెకండ్ వచ్చేసి బైండ్ మౌంట్, ఓకేనా. సో బైండ్ మౌంట్ అంటే మనం హోస్ట్, అంటే డాకర్ ఇంజిన్ లో మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లో ఉన్న డేటాని మనం కంటైనర్ ఫోల్డర్ కి మ్యాప్ చేయడానికి మనం బైండ్ మౌంట్ అనేది యూజ్ చేస్తుంటారు. అంటే హోస్ట్ ఫోల్డర్ ని మనం కంటైనర్ ఫోన్ కి మ్యాప్ చేస్తాం. యూజెస్ ఏ మాన్యువల్ హోస్ట్ పాత్. సో మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్. మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి డాకర్ వాల్యూమ్స్. సో ఈ డాకర్ వాల్యూమ్స్ ని ఎవరు మేనేజ్ చేస్తారంటే డాకర్ మేనేజ్మెంటే మేనేజ్ చేస్తుంది. మేనేజ్డ్ బై ది డాకర్. ఇట్ ఈస్ ఏ సెక్యూర్ అండ్ పోర్టబుల్. సో మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్. ఓకే. అంటే రియల్ టైంలో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ లో డాకర్ వాల్యూమ్స్ యూజ్ చేస్తారు. ఒకవేళ డెవలప్మెంట్ పర్పస్ లో అయితే కనుక బైండ్ మౌంట్ స్టోరేజ్ అనేది యూజ్ చేస్తారు, ఓకేనా. బైండ్ మౌంట్ అంటే మనం మన లైనక్స్ మెషిన్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ ఉన్న డేటాని కంటైనర్ లో ఉన్న ఫోల్డర్ కి మ్యాప్ చేసి మనం ఆ డేటాని స్టోర్ చేసుకోవడం అనమాట. దాన్ని మనం బైండ్ మౌంట్ అంటారు. బైండ్ మౌంట్. ఓకే.
సో ఇవి మనకి టైప్స్ ఆఫ్ స్టోరేజ్. ఇందులో ఇప్పుడు ఈ త్రీలో మోస్ట్లీ మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ లో యూజ్ చేసేది అండ్ రికమెండెడ్ వచ్చేసి మనకి డాకర్ వాల్యూమ్స్ అన్నమాట. డాకర్ వాల్యూమ్స్. సో ఈ డాకర్ వాల్యూమ్స్ ని మనం ఎలా క్రియేట్ చేయాలి, ఓకేనా, ఎలా అటాచ్ చేయాలి, ఎలా ఇన్స్పెక్ట్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలనేది ఇక్కడ కొన్ని కమాండ్స్ ఉంటాయి. మనకి డాకర్ కంపోజ్ కమాండ్స్ ఎలా ఉన్నాయి, అలాగే డాకర్ ఫైల్ కమాండ్స్ ఎలా ఉన్నాయి, అలాగే డాకర్ కమాండ్స్ ఎలా ఉన్నాయో డాకర్ వాల్యూమ్ కమాండ్స్ కూడా అలాగే ఉంటాయి. లేదా డాకర్ నెట్వర్క్ కమాండ్స్ ఎలా అయితే ఉన్నాయో డాకర్ వాల్యూమ్ కమాండ్స్ కూడా అలాగే ఉంటాయి. సో ఫస్ట్ డాకర్ వాల్యూమ్ కమాండ్స్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ డాకర్ వాల్యూమ్ యూ నీడ్ టు యూజ్ ది కమాండ్ డాకర్ వాల్యూమ్ క్రియేట్. డాకర్ వాల్యూమ్ క్రియేట్. ఓకేనా. ఒకవేళ మీరు డాకర్ వాల్యూమ్స్ లిస్ట్ అవుట్ చేయాలనుకోండి, డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ అని ఇస్తే మీకు లిస్ట్ అవుట్ అనేది వస్తుంది. ఒకవేళ స్క్రీన్ షేర్ చేస్తున్నారా మీరు? చేశాను కదా స్క్రీన్. కనిపిస్తలేదు. భవాని మీకు కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ అవుతుంది. షేర్ అయింది ఆల్రెడీ. మీ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా రాఘవేంద్ర, ఒకసారి చెక్ చేసుకోండి. నాకు ఇప్పుడు వస్తుంది, అడ్మిషన్ స్టార్టెడ్ వచ్చింది. ఓకేనా. ఒకవేళ ఇన్స్పెక్ట్ చేయాలి అంటే కనుక అంటే అందులో ఏముంది, ఏంటి, నెట్వర్క్ ఏంటి, ప్రోటోకాల్ ఏంటి, మెటా డేటా ఏంటి, దాని ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేయాలంటే కనుక మీరు డాకర్ వాల్యూమ్ ఇన్స్పెక్ట్ అనే కమాండ్ యూజ్ చేసుకోండి. ఒకవేళ మీరు వాల్యూమ్ ను రిమూవ్ చేయాలంటే కనుక డాకర్ వాల్యూమ్ ఆర్ఎం అని ఇచ్చి వాల్యూమ్ నేమ్ ఇచ్చేస్తే మీకు రిమూవ్ అయిపోతుంది. ఒకవేళ అన్యూజ్డ్ వాల్యూమ్స్ మీరు డిలీట్ చేయాలనుకుంటే కనుక డాకర్ వాల్యూమ్ ప్రూన్ అని ఇచ్చేస్తే మీకు అన్యూజ్డ్ వాల్యూమ్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి. ఓకే. సో ఇవి మనం ప్రజెంట్ యూజ్ చేసే డాకర్ వాల్యూమ్ కమాండ్స్. ఓకే. సో ఇవి మనం సర్వర్లో ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా, సర్వర్లో ఎలా ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ మనకి ముంబై రీజియన్ లో ఒక డాకర్ ఇంజిన్ అనేది ఆల్రెడీ అవైలబుల్ గా ఉంది. సో లాస్ట్ టైం మనం యూజ్ చేసిన డాకర్ ఇంజిన్. సో ఈ డాకర్ ఇంజిన్ ని నేను స్టార్ట్ చేస్తున్నానండి, స్టాప్ లో ఉంది. ఈ సర్వర్ ని స్టార్ట్ చేస్తున్నాను డాకర్ ఇంజిన్ ని. సో మీకు ఆల్రెడీ తెలుసు డాకర్ ఇంజిన్ ని ఎలా సెటప్ చేయాలి లైనక్స్ మెషిన్ అనేది. సో ఈ సర్వర్ ని స్టార్ట్ చేసిన తర్వాత ఈ సర్వర్ ని ఒకసారి కనెక్ట్ అవ్వండి. సర్వర్ ని కనెక్ట్ అవ్వండి, ఓకేనా. సో కనెక్ట్ అయిన తర్వాత రూట్ యూజర్ కి చేంజ్ అవ్వండి. సో రూట్ యూజర్ కి చేంజ్ అయిన తర్వాత ఒకసారి సర్వర్ ని అప్డేట్ చేయండి, sudo apt అప్డేట్. ఓకే. సో అప్డేట్ చేశాను. ఒకసారి డాకర్ ఇంజిన్ ఇందులో ఇన్స్టాల్ అయిందో లేదో ఒకసారి వెరిఫై చేస్తున్నాను. డాకర్ స్పేస్ ఐఫెన్ వర్షన్. సో డాకర్ వర్షన్ 28.2.2 వర్షన్ అనేది అవైలబుల్ గా ఉందండి. అసలు ఇందులో డాకర్ వాల్యూమ్స్ ఏమైనా అవైలబుల్ గా ఉన్నాయో ఒకసారి చెక్ చేస్తాను. సో డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ అని టైప్ చేయండి. సో ఇస్తే ఇక్కడ చూడండి వాల్యూమ్స్ అనేవి ఏమీ లేవండి. ఓకే. డిఫాల్ట్ వాల్యూమ్స్ కూడా ఏమీ లేవు ఇక్కడ. సో యూ నీడ్ టు క్రియేట్ ది వాల్యూమ్. సో వాల్యూమ్ క్రియేట్ చేయాలంటే డాకర్ వాల్యూమ్ క్రియేట్ అని ఇచ్చి వాల్యూమ్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా. వాల్యూమ్ నేమ్ అంటే నేను డెవ్ ఎన్విరాన్మెంట్ కి ఒక వాల్యూమ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. డెవ్ ఎన్విరాన్మెంట్. సో డాకర్ వాల్యూమ్ క్రియేట్ డెవ్ మైనస్ వాల్యూమ్ అంటున్నాను, అంటే డెవ్ ఎన్విరాన్మెంట్ కి ఒక వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. సో వాల్యూమ్ క్రియేట్ అయింది. సో వాల్యూమ్ క్రియేట్ అనేది వెరిఫై చేయాలంటే డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ అని ఇస్తే ఇక్కడ మీకు డ్రైవర్ వచ్చేసి లోకల్ అని ఉంటుంది. ఓకే. లోకల్ అంటే లోకల్ మెషిన్ లో క్రియేట్ అయింది. వాల్యూమ్ నేమ్ వచ్చేసి డెవ్ మైనస్ వాల్యూమ్. ఓకే. సో వాల్యూమ్ అనేది క్రియేట్ అయింది. ఓకే. నెక్స్ట్ ఒకవేళ మీరు వాల్యూమ్ ని ఇన్స్పెక్ట్ చేయాలి అంటే కనుక, ఓకే, డాకర్ వాల్యూమ్ ని మీరు ఇన్స్పెక్ట్ చేయాలంటే కనుక డాకర్ వాల్యూమ్ ఇన్స్పెక్ట్ ఇచ్చి ఇక్కడ వాల్యూమ్ నేమ్ ఇవ్వాలి. వాల్యూమ్ నేమ్ ఏంటి, డెవ్ మైనస్ వాల్యూమ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు జేసన్ ఫార్మాట్ లో కనిపిస్తుంది. ఏది, వాల్యూమ్ వచ్చేసి క్రియేషన్ డేటు, ఓకేనా, డ్రైవర్ లోకల్, లేబుల్స్, మౌంట్ పాయింట్, ఓకేనా.
మౌంట్ పాయింట్ వేర్ లిబ్ డాకర్ వాల్యూమ్స్ లో డెవ్ వాల్యూమ్ అండర్ స్కోర్ డేటా, నేమ్ ఆఫ్ ది వాల్యూమ్ వచ్చేసి డెవ్ వాల్యూమ్, ఓకేనా, స్కోప్ వచ్చేసి లోకల్. ఇదో జేసన్ ఫార్మేట్ లో మీకు స్టోర్ అవుతుంది అనమాట. ఆ వాల్యూమ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో ఉంటుంది, జేసన్ ఫార్మేట్ లో ఉంటుంది. సో దాన్ని చెక్ చేయాలంటే ఈ విధంగా మనం చెక్ చేయాలి. ఒకవేళ వాల్యూమ్ ను రిమూవ్ చేయాలంటే కనుక ఓకే, డాకర్ వాల్యూమ్ ఆర్ఎం అని ఇవ్వాలి. ఆర్ఎం అంటే రిమూవ్ అనమాట. ఆర్ఎం అంటే రిమూవ్. సో డాకర్ వాల్యూమ్ స్పేస్ ఆర్ఎం అని ఇచ్చి డెవ్ మైనస్ వాల్యూమ్ అని ఇస్తే మీకు ఆ వాల్యూమ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు డాకర్ స్పేస్ వాల్యూమ్ ఎల్ఎస్ అని ఇస్తే మీకు ఆ వాల్యూమ్ ఉండదు. అర్థమైందా? ఇట్ల వరకు అర్థమైందా రాఘవేంద్ర, ఆ, సార్. భవాని? ఓకే సార్. ఆ, ఇప్పుడు ఒక ప్రాక్టికల్ టాస్క్ చూద్దాం. మనం ఏం చెప్పాము? జనరల్ గా కంటైనర్స్ లో మనం డేటాను స్టోర్ చేయకూడదు. కంటైనర్స్ బయట మనం హోస్ట్ లో డేటాను స్టోర్ చేసుకోవాలి. అంటే హోస్ట్ లో కూడా చేయము, డాకర్ వాల్యూమ్ క్రియేట్ చేసి డాకర్ వాల్యూమ్ లో మనం డేటాను ఎప్పుడైనా సరే స్టోర్ చేసుకోవాలి. ఓకేనా? అదే కదా మన యాక్టివిటీ, మన పర్పస్ ఏంటి? డాకర్ వాల్యూమ్ లో డేటాను స్టోర్ చేయాలి. అంటే డాకర్ వాల్యూమ్ లో డేటా స్టోర్ చేస్తే మనం కంటైనర్స్ ని డిలీట్ చేసిన వాల్యూమ్ లో డేటా అనేది మనకి పర్సిస్ట్ గా ఉంటుంది కాబట్టి అది సేఫ్ అంటే సెక్యూర్ అన్నమాట. అంతే కదా? సో దాన్ని ఒక డెమో ఫార్మేట్ లో మనం ట్రై ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక వాల్యూమ్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? స్టెప్ 1 ఒక వాల్యూమ్ క్రియేట్ చేద్దాం. సో వాల్యూమ్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి? డాకర్ వాల్యూమ్ క్రియేట్ డెమో మైనస్ వాల్యూమ్. ఓకే, ఫస్ట్ స్టెప్ 1 ఒక వాల్యూమ్ క్రియేట్ చేయాలి. సో కమాండ్ వచ్చేసి డాకర్ వాల్యూమ్ క్రియేట్ నేమ్ ఆఫ్ ది వాల్యూమ్ నేను డెమో వాల్యూమ్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాల్యూమ్స్ క్రియేట్ అనేది చెక్ చేయాలంటే డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ అన్నాను. డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2 ఒక కంటైనర్ క్రియేట్ చేద్దాం విత్ వాల్యూమ్. ఒక కంటైనర్ ని క్రియేట్ చేద్దాము విత్ వాల్యూమ్ అన్నమాట. ఓకే, సో కంటైనర్స్ ని మనం క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి? కంటైనర్స్ క్రియేట్ చేయాలంటే ఓకే, డాకర్ రన్ కమాండ్. ఓకేనా? సో డాకర్ రన్ కమాండ్ విల్ బి యూజ్డ్ టు క్రియేట్ ది కంటైనర్. విల్ బి యూజ్డ్ టు క్రియేట్ ది కంటైనర్ అన్నమాట. ఓకేనా? సో డాకర్ రన్, ఓకేనా, డాకర్ రన్ అనే కమాండ్ యూజ్ చేసి, ఓకేనా, డాకర్ రన్ అంటే డాకర్ రన్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాము? న్యూ కంటైనర్ ని క్రియేట్ చేయడానికి, న్యూ కంటైనర్ ని క్రియేట్ చేసి స్టార్ట్ చేయడానికి డాకర్ రన్ అనేది యూజ్ చేస్తాము. తర్వాత మైనస్ డి అంటే డిటాచ్డ్ మోడ్ అన్నమాట. డిటాచ్డ్ మోడ్ ఎందుకు ఇస్తామంటే మన బ్యాక్గ్రౌండ్ లో, ఓకేనా, ఈ కంటైనర్ ని రన్ చేయడానికి మైనస్ డి అని ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి నేమ్ మైనస్ నేమ్. సో నేమ్ ఆఫ్ ది కంటైనర్ వచ్చేసి వాల్యూమ్ మైనస్ డెమో. నేమ్ ఆఫ్ ది కంటైనర్ వచ్చేసి వాల్యూమ్ మైనస్ డెమో, కంటైనర్ నేమ్. సో ఈ కంటైనర్ ని మనం దేనికి అటాచ్ చేయాలి? వాల్యూమ్ కి అటాచ్ చేయాలి. సో వి అంటే వాల్యూమ్ అండి, వి అంటే వాల్యూమ్. సో నేమ్ ఆఫ్ ది వాల్యూమ్ వచ్చేసి డెమో మైనస్ వాల్యూమే కదా మనం ఇక్కడ ఇచ్చింది. డాకర్ వాల్యూమ్ క్రియేట్ లో డెమో మైనస్ వాల్యూమ్ అని ఇచ్చాం కదా. సో ఇక్కడ ఏం చేశాను? వి అని ఇచ్చి డెమో మైనస్ వాల్యూమ్ అని ఇచ్చాను. ఓకేనా? సో వాల్యూమ్ ని కంటైనర్ లోపల, ఓకేనా, ఈ వాల్యూమ్ ని డెమో మైనస్ వాల్యూమ్ ని కంటైనర్ లోపల మనకి స్లాష్ డేటా అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఓకేనా? స్లాష్ డేటా అనే ఫోల్డర్ ఉంటుంది. సో కంటైనర్ లోపల ఉన్న స్లాష్ డేటా అనే ఫోల్డర్ కి మనం క్రియేట్ చేసిన డెమో మైనస్ వాల్యూమ్ ని అటాచ్ చేయాలి. ఓకేనా? అటాచ్ చేయాలి. సో అటాచ్ చేయాలంటే ఫస్ట్ కంటైనర్ క్రియేట్ అవ్వాలి కదా. సో ఆ కంటైనర్ క్రియేట్ అవ్వడానికి నేను బిజీ బాక్స్ అనే ఒక శాంపుల్ కంటైనర్ ని తీసుకుంటున్నా. లైట్ వెయిట్ లైనక్స్ ఇమేజ్ బిజీ బాక్స్. ఓకేనా? సో ఇచ్చి నేను స్లీప్ మోడ్, ఓకేనా, 300 సెకండ్స్ ఇస్తున్నాను. అంటే కంటైనర్ ఎలైవ్ గా ఉండడానికి. ఓకేనా? కంటైనర్ ఎలైవ్ గా ఉండడానికి నేను 300 సెకండ్స్ ఇచ్చి ఒక కంటైనర్ ని స్టార్ట్ చేస్తాను. ఈ కంటైనర్ స్టార్ట్ చేసినప్పుడు నేమ్ ఆఫ్ ది కంటైనర్ క్రియేట్ అవుతుంది. అలాగే మనం క్రియేట్ చేసిన వాల్యూమ్ అనేది కంటైనర్ లోపల ఉన్న స్లాష్ డేటా ఫోల్డర్ కి అటాచ్ అవుతుంది అనమాట. అది స్టెప్ 2.
సో వన్స్ స్టెప్ 2 క్రియేట్ చేసి మీరు కంటైనర్ క్రియేట్ చేసిన తర్వాత ఒక శాంపుల్ ఫైల్ క్రియేట్ చేయండి. ఓకేనా, శాంపుల్ ఫైల్. సో శాంపుల్ ఫైల్ అంటే కంటైనర్ లోపల ఒక శాంపుల్ ఫైల్ క్రియేట్ చేయడం. సో దానికోసం డాకర్ ఈఎక్సిసి, ఓకే, డాకర్ ఈఎక్సిసి వాల్యూమ్ మైనస్ డెమో. సో ఇది మనకి కంటైనర్ నేమ్ అన్నమాట. ఓకే, విఓఎల్ మైనస్ డెమో ఇస్ ద కంటైనర్. ఓకేనా, కంటైనర్ అంటే ఆల్రెడీ రన్ అవుతున్న కంటైనర్ లోపల ఒక కమాండ్ రన్ చేస్తూ, ఓకేనా, ఒక డేటాని క్రియేట్ చేయడం లేదంటే డేటాని యాడ్ చేయడం అనమాట. ఓకేనా, సో కంటైనర్ నేమ్ వచ్చేసి వాల్యూమ్ మైనస్ డెమో. సో ఇందులో నేను ఏం చేస్తున్నాను, ఈకో హలో డాకర్ వాల్యూమ్, ఈకో హలో డాకర్ వాల్యూమ్ ని ఒక టెక్స్ట్ అనేది ఒక టెక్స్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేసి ఈ టెక్స్ట్ ని ఎక్కడ సేవ్ చేయాలి, స్లాష్ డేటా టెస్ట్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్లో సేవ్ చేయాలి. స్లాష్ డేటా ఫోల్డర్లో టెస్ట్ డాట్ టీఎక్స్టీలో హలో డాకర్ వాల్యూమ్ అనేది రావాలన్నమాట. ఓకేనా, హలో డాకర్ వాల్యూమ్ అనేది రావాలి, ఆ డేటా అనేది ఇందులో సేవ్ అవ్వాలి. ఇప్పుడు ఈ డాటా ఫోల్డర్ లో టెక్స్ట్ ఫైల్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్ గా డాటా రైట్ అవుతుంది, రైట్ అయిపోతుంది, ప్రింట్ అయిపోతుంది, ఇది స్టోర్ అయిపోతుంది, హలో డాకర్ వాల్యూమ్ అనేది స్టోర్ అయిపోతుంది. ఓకేనా, సో తర్వాత ఈ స్లాష్ డేటా టెస్ట్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్లో, అంటే ఈ డేటా ఫోల్డర్లో టెస్ట్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్లో డేటా ఎగ్జిక్యూట్ అయిందో లేదో తెలుసుకోవడానికి వెరిఫై చేస్తున్నాం అనమాట. వెరిఫై ది ఫైల్ ఎగ్జిట్స్ ఆర్ నాట్, డాకర్ ఈఎక్సిసి కంటైనర్ నేమ్ వాల్యూమ్ మైనస్ డెమో ఇచ్చి క్యాట్ స్పేస్ ఇచ్చి స్లాష్ డేటా టెస్ట్ డాట్ టీఎక్స్ని ఇస్తే ఈ ఫైల్ క్రియేట్ అయిందో లేదో మీకు తెలిసిపోతుంది. అర్థమైందా? స్టెప్ 2 అర్థమైందా? కాపీ చేసి ఆ డేటాను అక్కడ మనం ఫైల్లో పెట్టి రిటర్న్ చేస్తున్నాం ఫస్ట్. అంతే. ఇప్పుడు మనం ఆల్రెడీ డేటా కంటైనర్ లోపల స్లాష్ డేటా ఫోల్డర్ లో టెస్ట్ డాట్ టీఎక్స్టీలో హలో డాకర్ వాల్యూమ్ అనే డేటాను స్టోర్ చేసాము. అది స్టోర్ అయిందో లేదో వెరిఫై చేసాము. ఇప్పుడు స్టెప్ 3 చూడండి. కంటైనర్ ఆల్రెడీ బిజీ బాక్స్ కంటైనర్ అనేది ఆల్రెడీ రన్ అవుతుంది, రన్నింగ్ స్టేట్ లో ఉంటుంది. ఇప్పుడు ఈ కంటైనర్ ని మీరు స్టాప్ చేసి రిమూవ్ చేసినా మీకు ఈ వాల్యూమ్ లో డెమో మైనస్ వాల్యూమ్ లో ఉన్న డేటా అనేది అలాగే స్టోర్ అయి ఉంటుంది. ఆ డేటా అనేది మీకు డిలీట్ అవ్వదండి. ఓకేనా, అది. సో స్టాప్ అండ్ రిమూవ్ ది కంటైనర్. ఓకే, స్టాప్ అండ్ రిమూవ్ ది కంటైనర్. తర్వాత మీరు ఆ డేటా అనేది చెక్ ది డేటా పర్సిస్ ఆర్ నాట్ మీరు వెరిఫై చేయాలంటే రన్ ఏ న్యూ కంటైనర్ విత్ సేమ్ వాల్యూమ్. ఇదే మనం అక్కడ కూడా చేసాము. ఎక్కడ? ఈబిఎస్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ లో మనం ఏం చేసాం, ఒక సర్వర్ క్రియేట్ చేసి ఒక సర్వర్ క్రియేట్ చేసాము. తర్వాత ఒక వాల్యూమ్ క్రియేట్ చేసి ఆ వాల్యూమ్ ని సర్వర్ కి అటాచ్ చేసి ఆ వాల్యూమ్ లో డేటాను స్టోర్ చేసాము. తర్వాత ఏం చేసాము, ఆ వాల్యూమ్ ని సర్వర్ కి డిటాచ్ చేసి మళ్ళీ న్యూ సర్వర్ క్రియేట్ చేసి ఇదే వాల్యూమ్ ని న్యూ సర్వర్ కి అటాచ్ చేసాము. అవునా కదా? చేసి ఏం చేసాము, అక్కడ కూడా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లో డేటా ఉందో లేదో వెరిఫై చేసుకున్నాము. ఇక్కడ కూడా సేమ్ అన్నమాట. ఒక కంటైనర్ ని మీరు యూజ్ చేసి కంటైనర్ లోపల మీరు డేటాను స్టోర్ చేస్తే, ఓకేనా, అదే కంటైనర్ ని మీరు స్టాప్ చేసి రిమూవ్ చేసిన తర్వాత ఆ వాల్యూమ్ లో, అంటే మీరు ఎక్కడైతే ఏ లొకేషన్ లో అయితే డేటాను స్టోర్ చేశారో ఆ లొకేషన్ లో డేటా ఉందో లేదో వెరిఫై చేయడానికి రన్ ఏ న్యూ కంటైనర్ విత్ సేమ్ వాల్యూమ్. సో డాకర్ రన్, ఓకే, --rm మైనస్ వాల్యూమ్ నేమ్ వచ్చేసి, ఓకేనా, డెమో మైనస్ వాల్యూమ్, ఓకేనా, స్లాష్ డేటా, ఓకే, డేటా ఫోల్డర్ లో బిజీ బాక్స్ అనేది కంటైనర్. సో క్యాట్ స్లాష్ డేటా, ఓకే, ఇచ్చి టెస్ట్ డాట్ టీఎక్స్టీ అని ఇచ్చారనుకోండి, మీకు ఈ టెస్ట్ డాట్ టీఎక్స్టీ లో డేటా ఉందా లేదని వెరిఫై చేస్తుంది, మీకు అవుట్పుట్ చూపిస్తుంది. అవుట్పుట్ ఏమని చూపించాలి, మీకు హలో డాకర్ వాల్యూమ్ అని చూపించాలి. సో హలో డాకర్ వాల్యూమ్ అని చూపించింది అని అంటే మీకు కంటైనర్ డిలీట్ అయిపోయినా సరే ఆ డాకర్ వాల్యూమ్ లో డేటా అనేది స్టోర్ అయ్యిందని అర్థం. ఓకేనా, దాన్ని మనం ప్రాక్టికల్ గా మనం వెరిఫై చేసి చూద్దాము కరెక్ట్ గా మనకి డేటా అనేది పర్సిస్ట్ అవుతుందా లేదా అనేది. ఓకే, సో ఇప్పుడు ఈ డాకర్ లో నాకు ఇమేజెస్ ఏమైనా ఉన్నాయా, ఇమేజెస్ కానీ కంటైనర్స్ కానీ ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి వెరిఫై చేస్తున్నాను. సో డాకర్ ఇమేజెస్ ఏవో 2048 ఉంది, అలాగే డాకర్ PS-C కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని నేను డిలీట్ చేసేస్తున్నాను. ప్రూన్ కమాండ్ యూజ్ చేసి డాకర్ సిస్టమ్
డాకర్ సిస్టమ్ ప్రూన్ స్పేస్ -a అని ఇస్తే మనకి స్టాప్డ్ కంటైనర్స్ అలాగే ఇమేజెస్ అన్ని కూడా ఒకే కమాండ్ తో అన్ని డిలీట్ అయిపోతాయండి. దిస్ విల్ రిమూవ్ ది ఆల్ స్టాప్డ్ కంటైనర్స్, ఆల్ నెట్వర్క్స్ నాట్ యూజ్డ్ బై అట్లీస్ట్ వన్ కంటైనర్, ఆల్ ఇమేజెస్ వితౌట్ అట్లీస్ట్ వన్ కంటైనర్ అసోసియేటెడ్ టు దెమ్. ఓకేనా? ఎస్ అని ఇచ్చేస్తే మొత్తం మీకు వర్క్ స్పేస్ అంతా కూడా ఫ్రీ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను వాల్యూమ్ క్రియేట్ చేస్తాను. సో వాల్యూమ్ క్రియేట్ చేయాలంటే కమాండ్ డాకర్ వాల్యూమ్ క్రియేట్ డెమో వాల్యూమ్. ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను, మీరు ఈజీగా ఒకసారి 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో డాకర్ వాల్యూమ్ క్రియేట్ డెమో -వాల్యూమ్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. సో వాల్యూమ్ అనేది క్రియేట్ అయింది. సో క్రియేట్ అనేది వెరిఫై చేయాలంటే డాకర్ స్పేస్ వాల్యూమ్ ls అనివ్వండి. సో డెమో -వాల్యూమ్ అనేది క్రియేట్ అయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి? రన్ ఏ కంటైనర్ విత్ వాల్యూమ్. ఓకేనా? సో ఒక కంటైనర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్ లోపల ఉన్న ఒక డేటా ఫోల్డర్ కి మనం క్రియేట్ చేసిన వాల్యూమ్ ని అటాచ్ చేయాలి. సో దానికోసం ఒక శాంపుల్ కంటైనర్ ని తీసుకుంటున్నాను. ఒక శాంపుల్ కంటైనర్ ని తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ కమాండ్ రన్ చేసినప్పుడు అనేబుల్ టు ఫైండ్ ది ఇమేజ్ అని వస్తుంది. తర్వాత డాకర్ హబ్ నుంచి పుల్ చేసుకుంటుంది ఇమేజ్ ని. డాకర్ హబ్ నుంచి ఇమేజ్ ని పుల్ చేసుకుంది. పుల్ చేసుకుని మనకి కంటైనర్ కూడా క్రియేట్ అయిపోయింది. సో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. డాకర్ ఇమేజెస్, బిజీ బాక్స్ డాకర్ ఇమేజ్, అలాగే డాకర్ పిఎస్ అని ఇస్తే ఇక్కడ మీకు కంటైనర్ అనేది రన్నింగ్ స్టేట్ లో ఉంటుంది. స్టేటస్ వచ్చేసి అప్ టు 18 సెకండ్స్. ఓకేనా? సో కంటైనర్ నేమ్ వచ్చేసి వాల్యూమ్ -డెమో, కంటైనర్ నేమ్. ఓకేనా? వాల్యూమ్ -డెమో అయిపోయింది. ఇప్పుడు నేను ఒక శాంపుల్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఇందులో కంటైనర్ లోపల ఒక శాంపుల్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేయడానికి ఈ కమాండ్ యూజ్ చేస్తున్నాను, డాకర్ exec కమాండ్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకేనా? సో కంటైనర్ లోపల ఒక /data test.txt అనేది క్రియేట్ అయిపోయింది. ఇందులో హలో డాకర్ వాల్యూమ్ అనేది యాడ్ అయిపోయింది ఆ ఫైల్లో. సో యాడ్ అయిందో లేదో వెరిఫై చేయడానికి డాకర్ exec, ఓకేనా, ఇదే కమాండ్ యూజ్ చేసి అందులో డేటా ఉందో లేదో వెరిఫై చేస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. హలో డాకర్ వాల్యూమ్ అనేది కనిపిస్తుంది, చూడండి, కనిపిస్తుందా? అంటే /data ఫోల్డర్ లో test.txt లో హలో డాకర్ వాల్యూమ్ అనే డేటా ఉంది. ఓకేనా? ఈ /data test.txt ని ఆల్రెడీ మనం డెమో -వాల్యూమ్ కి అటాచ్ చేసామండి. ఓకేనా? అంటే డాకర్ వాల్యూమ్ /data ఫోల్డర్ కి అటాచ్ అయ్యింది, మ్యాప్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, కంటైనర్ ని స్టాప్ చేసి రిమూవ్ చేస్తాను. కంటైనర్ ని స్టాప్ చేసి రిమూవ్ చేస్తాను. సో డాకర్ పిఎస్. ఓకే, సో డాకర్ పిఎస్ ఇక్కడ కంటైనర్ అనేది రన్నింగ్ స్టేట్ లో ఉంది. ఇప్పుడు నేను కంటైనర్ ని స్టాప్ చేయాలి. సో స్టాప్ చేయాలంటే కమాండ్ ఏంటి? డాకర్ స్టాప్ అని ఇచ్చేసి కంటైనర్ ఐడి ఇవ్వండి. కంటైనర్ ఐడి ఇస్తే మీకు కంటైనర్ అనేది స్టాప్ అయిపోతుంది. కిల్ చేస్తేనేమో ఎట్ ది ఇన్స్టంట్ టైంలోనే మనకి కిల్ అయిపోతుంది. నేను స్టాప్ కమాండ్ వచ్చేసి కొంచెం స్లోగా ఉంటుంది. సో కంటైనర్ అనేది స్టాప్ అయిపోయింది. సో డాకర్ పిఎస్ -a అబ్జర్వ్ చేస్తే ఎగ్జిటెడ్ 5 సెకండ్స్ ఏగా అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇంతకు ముందు /data test.txt లో ఒక డేటా యాడ్ చేశాను, హలో డాకర్ వాల్యూమ్ అనేది. ఆ డేటా ఉందో లేదో నేను వెరిఫై చేయాలి. అంటే కంటైనర్ డిలీట్ అయినా ఆ ఫోల్డర్ లో డాకర్ వాల్యూమ్ లో డేటా అనేది స్టోరేజ్ అయిందా లేదో వెరిఫై చేయడానికి ఇంకో న్యూ కంటైనర్ ని విత్ సేమ్ వాల్యూమ్ తో క్రియేట్ చేస్తున్నాను. న్యూ కంటైనర్ విత్ సేమ్ వాల్యూమ్. ఓకే, సో దీన్ని కాపీ చేసి జస్ట్ ఇక్కడ రన్ చేయండి. రన్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హలో డాకర్ వాల్యూమ్ అని వచ్చిందా? భవాని, రాఘవేంద్ర Yes. చూసారా? నేను కంటైనర్ ని స్టాప్ చేసి దీన్ని డిలీట్ చేసేసినా మీకు అది కనిపిస్తుంది. ఇక్కడ నేను డిలీట్ చేయలేదు కదా. ఒకసారి అబ్జర్వ్ చేయండి, డాకర్ పిఎస్ -a ఇది ఎగ్జిక్యూటివ్ స్టేట్ లో ఉంది, స్టాప్ లో ఉంది.
ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను చూడండి. డాకర్ ఆర్ఎం కంటైనర్ ఐడి. సో కంటైనర్ కూడా డిలీట్ చేశానండి. డాకర్ పిఎస్ -a. ఓకే, లేదు. సో డాకర్ పిఎస్ ఏమీ లేదు. ఇప్పుడు న్యూ కంటైనర్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, డాకర్ రన్ కమాండ్ చేసి అయినా సరే మీకు డేటా అనేది అలాగే స్టోర్ అయ్యింది. బికాస్ మనం ఆల్రెడీ ఒక మాన్యువల్గా ఒక డాకర్ వాల్యూమ్ క్రియేట్ చేసి ఆ డాకర్ వాల్యూమ్లో మనం డేటాను స్టోర్ చేసాం కాబట్టి మీరు కంటైనర్స్ డిలీట్ చేసినా సరే డాకర్ వాల్యూమ్లో డేటా అనేది సేఫ్గా ఉంటుంది. ఓకేనా, అర్థమైందా ఇక్కడ వరకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఈ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను. ఓకేనా, ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ కూడా చెప్పనా లేదా రేపు చెప్పుకుందామా? చెప్పండి సార్. చెప్పండి సార్. చెప్పేసానా? ఓకే. స్వామ్ ఒకటి కదా అందులో పెండింగ్ ఉంది మనకి ఇప్పుడు. ఇంకొకటి ఉంది నాన్న, ఇంకొకటి ఉంది. సో డాకర్ వాల్యూమ్స్ అంటే అర్థమైంది, డాకర్ నెట్వర్క్ అంటే అర్థమైంది, డాకర్ కంపోజ్ అంటే ఏంటి అర్థమైంది, డాకర్ ఫైల్ అంటే ఏంటి అర్థమైంది. నెక్స్ట్ మనకి ఇందులో వచ్చే లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి డాకర్ స్వామ్ అన్నమాట. డాకర్ స్వామ్. సో ఇక్కడ మీకు స్వామ్ అంటే మేనేజ్మెంట్ అండి. స్వామ్ అంటే మేనేజ్మెంట్ అంటారు, అంటే మేనేజ్ చేయడం. సో డాకర్ అనేది దేన్ని మేనేజ్ చేస్తుంది? డాకర్ అనేది కంటైనర్స్ ని మేనేజ్ చేస్తుంది. ఓకే, డాకర్ అనేది కంటైనర్స్ ని మేనేజ్ చేస్తుంది. సో కంటైనర్స్ ని మనం ఎందుకు మేనేజ్ చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హై అవైలబిలిటీ అప్లికేషన్ ని డెవలప్ చేశారు. హై అవైలబిలిటీ అప్లికేషన్, అందులో మీకు ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది. సో ఈ హై అవైలబిలిటీ అప్లికేషన్ కి మీరు ఒక 30 కంటైనర్స్ క్రియేట్ చేశారండి. ఈ హై అవైలబిలిటీ అప్లికేషన్ కి ఒక 30 కంటైనర్స్ ని క్రియేట్ చేశారు. ఓకేనా, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. సో హై అవైలబిలిటీ అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే కనుక మీకు నెంబర్ ఆఫ్ కంటైనర్స్ పెరుగుతాయి. ఓకేనా, సో ఒక అప్లికేషన్ కి మీరు 30 కంటైనర్స్ క్రియేట్ చేశారనుకోండి, ఈ 30 కంటైనర్స్ ను మేనేజ్ చేయాలంటే నార్మల్ డాకర్ ఇంజిన్ అనేది మేనేజ్ చేయలేదండి. ఈ 30 కంటైనర్స్ ని నార్మల్ డాకర్ ఇంజిన్ అనేది మేనేజ్ చేయలేదు. నార్మల్ డాకర్ ఇంజిన్ అనేది మేనేజ్ చేయలేదండి. ఎందుకంటే నార్మల్ డాకర్ ఇంజిన్ ని మీరు మాస్టర్ అనుకుంటే, ఓకే, నార్మల్ డాకర్ ఇంజిన్ ని మీరు మాస్టర్ అని కన్సిడర్ చేస్తే, మాస్టర్ లేదా మేనేజర్ అని మీరు కన్సిడర్ చేస్తే ఈ నార్మల్ డాకర్ ఇంజిన్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది ఆ కంటైనర్స్ ని మేనేజ్ చేయడానికి. ఓకేనా, సో అందుకోసమే మనం ఏం చేస్తామంటే డాకర్ స్వామి యూస్ చేసి, ఓకేనా, మనం ఏం చేస్తామంటే డాకర్ స్వామి యూస్ చేసి, సో డాకర్ స్వామి ద్వారా మనం మేనేజర్ నోడు, వర్కర్ నోడ్స్ ని మనం సెటప్ చేసుకుని, ఓకే, మేనేజర్ నోడు, వర్కర్ నోడ్స్ ని మనం సెటప్ చేసుకుని, సో మేనేజర్ నోడ్ ద్వారా వర్కర్ నోడ్స్ లోకి మన కంటైనర్స్ ని డిప్లాయ్ చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా? సో డాకర్ స్వామిలో మనకి ఏముంటుందంటే మనకి 2 టైప్స్ ఆఫ్ నోడ్స్ ఉంటాయండి. మేనేజర్ నోడ్ ఉంటుంది, వర్కర్ నోడ్ ఉంటుంది. సో ఈ మేనేజర్ నోడ్ ని, వర్కర్ నోడ్ ని ఎవరు మేనేజ్ చేస్తారంటే డాకర్ స్వామ్ మేనేజ్ చేస్తుంది. డాకర్ స్వామ్ మేనేజ్ చేస్తుంది. సో మేనేజర్ నోడ్, ఇది వచ్చేసి వర్కర్ నోడ్. మేనేజర్ నోడ్, వర్కర్ నోడ్, ఈ రెండు ఉంటాయి. సో వాట్ ఆర్ ది రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ బై ది మేనేజర్ నోడ్ అండ్ వాట్ ఆర్ ది రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ బై ది వర్కర్ నోడ్? అసలు డాకర్ స్వామ్ ఏం చేస్తుంది, ఫంక్షనాలిటీ ఏంటి అనేది మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. సో డాకర్ స్వామ్ ఈజ్ ఏ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ అండి. డాకర్ స్వామ్ ఈజ్ ఏ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ ప్రొవైడ్ బై ది డాకర్ కంపెనీ. ఓకేనా, ఈ వర్డ్ ఎక్కడో విన్నట్టు కదా మనం. ఈ వర్డ్ ఎక్కడను నిన్నటి క్లాస్ లో కుబర్నెటిస్ లో విన్నాము. సో కుబర్నెటిస్ కూడా కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్.
సో డాకర్ లో డాకర్ సమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ కూడా కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూలే. బట్ ఈ డాకర్ సమ్ ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఎవరు ప్రొవైడ్ చేశారు? డాకర్ కంపెనీ ప్రొవైడ్ చేసింది. సో ఈ డాకర్ సమ్ యొక్క పర్పస్ ఏంటి అని అంటే, ఇట్ అలౌస్ యూ టు మేనేజ్ ఏ క్లస్టర్ ఆఫ్ డాకర్ నోడ్స్ యాజ్ ఏ సింగిల్ వర్చువల్ సిస్టమ్. ఓకేనా? అంటే ఈ డాకర్ సమ్ అనేది డాకర్ నోడ్స్ అన్నిటిని, ఓకేనా, డాకర్ నోడ్స్ అన్నిటిని ఒకే వర్చువల్ సిస్టమ్ లాగా మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది డాకర్ సమ్ అనేది. ఓకేనా? ఇక్కడ మనకు క్లస్టర్ అన్నాము. క్లస్టర్ ఆఫ్ డాకర్ నోడ్స్ అంటే, క్లస్టర్ మీన్స్ సెట్ ఆఫ్ మెషిన్స్, సెట్ ఆఫ్ మెషిన్స్, సర్వర్స్, సెట్ ఆఫ్ సర్వర్స్ లేదా నెంబర్ ఆఫ్ సర్వర్స్ అనొచ్చు. ఆ నెంబర్ ఆఫ్ సర్వర్స్ లో మీకు మాస్టర్ సర్వర్స్ ఉంటాయి, వర్కర్ సర్వర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ లాగా కన్సిడర్ చేస్తే దాన్ని క్లస్టర్ అంటారు. ఇప్పుడు ఈ క్లస్టర్ ని మేనేజ్ చేయడానికి మనం డాకర్ సమ్ అనేది యూజ్ చేస్తున్నాము. సో డాకర్ సమ్ ఎనేబుల్స్ టు డిప్లాయ్, స్కేల్ అండ్ మేనేజ్ ది కంటైనరైజ్డ్ అప్లికేషన్స్ అక్రాస్ ది మల్టిపుల్ డాకర్ హోస్ట్. సో డాకర్ సమ్ యూజ్ చేసి మనం కంటైనర్స్ ని డిప్లాయ్ చేయొచ్చు, కంటైనర్స్ ని మేనేజ్ చేయొచ్చు. ఓకేనా? కంటైనర్స్ ని మనం స్కేలింగ్ కూడా చేయొచ్చు. ఓకేనా? కంటైనర్ అప్లికేషన్ అక్రాస్ మల్టిపుల్ డాకర్ హోస్ట్ అంటే మల్టిపుల్ వర్కర్ మెషిన్స్ లోకి మనం ఈ కంటైనర్స్ ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట, డిప్లాయ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో కంటైనర్ అప్లికేషన్స్ ని డాకర్ సమ్ ద్వారా, ఓకేనా, మల్టిపుల్ డాకర్ హోస్ట్ లోకి మనం డిప్లాయ్ చేయొచ్చు, స్కేల్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. అది. సో వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ది డాకర్ సమ్? సో ఫస్ట్ పర్పస్. ఓకేనా? సో ఇట్ మేనేజెస్ ది మల్టీ కంటైనర్ అప్లికేషన్స్ అక్రాస్ ది మల్టిపుల్ హోస్ట్. మల్టిపుల్ హోస్ట్ అంటే క్లస్టర్ అనమాట. సో మల్టిపుల్ క్లస్టర్స్ లో కంటైనరైజ్డ్ అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేయడానికి, స్కేలింగ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి మనం డాకర్ సమ్ యూజ్ చేస్తున్నాం. అలాగే ఆర్కెస్ట్రేషన్. సో ఇట్ ఈస్ ఎ బిల్ట్ ఇన్ డాకర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ ఫర్ స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ హై అవైలబిలిటీ. అలాగే ఇట్ ప్రొవైడ్ ది హై అవైలబిలిటీ అప్లికేషన్. డాకర్ సమ్ సపోర్ట్స్ ది హై అవైలబిలిటీ విత్ మల్టిపుల్ మేనేజర్ అండ్ వర్కర్ నోడ్స్. అలాగే నెట్వర్కింగ్. డాకర్ సమ్ యూజెస్ ఏ ఓవర్లే నెట్వర్క్ అక్రాస్ ది మల్టిపుల్ నోడ్స్. అంటే ఒక నోడ్ నుంచి, ఒక వర్కర్ నోడ్ నుంచి ఇంకో వర్కర్ నోడు, లేదా ఒక కంటైనర్ నుంచి ఇంకో కంటైనర్ కి మనం నెట్వర్క్ ని మనం కాన్ఫిగరేషన్స్ చేయాలి అంటే డాకర్ లో యూజ్ చేసే నెట్వర్క్ ని మనం ఓవర్లే నెట్వర్క్స్ అంటారు. ఓవర్లే నెట్వర్క్స్. సో ఇదే ఓవర్లే నెట్వర్క్ కూడా మనకి కుబర్నెటిస్ లో యూజ్ చేస్తారండి, ఓవర్లే నెట్వర్క్ అనేది. ఓకేనా? అంటే ఇందాక చెప్పాను కదా, ఒక కంటైనర్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే రెండు కలిసి ఒకే నెట్వర్క్ లో ఉంటేనే కమ్యూనికేట్ అవుతాయి అనమాట. ఓకేనా? అలాగే మల్టిపుల్ వర్కర్ మెషిన్స్, ఓకేనా, మల్టిపుల్ వర్కర్ మెషిన్స్ ని డాకర్ సమ్ యూజ్ చేసుకోవాలంటే కనుక, సో డాకర్ సమ్ ఏం చేస్తుంది, మాస్టర్ నోడ్ ని వర్కర్ నోడ్స్ తో కనెక్ట్ చేయడానికి ఓవర్లే నెట్వర్క్ ని యూజ్ చేస్తుంది. ఓకేనా? ఇది ఫీచర్స్ ఆఫ్ ది డాకర్ సమ్. మరి డాకర్ కంపోజ్ కూడా ఏంటి, మల్టిపుల్ కంటైనర్స్ ని, ఓకే, మల్టీ కంటైనర్ అప్లికేషన్స్ రన్ చేయడానికి మనం డాకర్ కంపోజ్ యూజ్ చేస్తాంగా. ఇక్కడ కూడా మల్టీ కంటైనర్ అప్లికేషన్స్ నే యూజ్ చేస్తున్నాం. అయితే డాకర్ సమ్ లో మనం మల్టీ కంటైనర్ అప్లికేషన్స్ ని మల్టిపుల్ వర్కర్ నోడ్స్ లో డిప్లాయ్ చేస్తున్నాము. బట్ డాకర్ కంపోజ్ లో మల్టీ కంటైనర్ అప్లికేషన్ ని సింగిల్ వర్కర్ నోడ్ లోనే మనం మేనేజ్ చేస్తున్నాము. రెండింటికి డిఫరెన్స్ అది, డాకర్ సమ్ కిను డాకర్ కంపోజ్ కి. ఓకేనా? సో డాకర్ కంపోజ్ లో ఒకే హోస్ట్ మీద మనం మల్టీ కంటైనర్ అప్లికేషన్స్ ని మేనేజ్ చేస్తాము. డాకర్ సమ్ లో మల్టిపుల్ హోస్ట్ మీద మల్టీ కంటైనర్ అప్లికేషన్స్ ని మేనేజ్ చేస్తాము. ఓకే? సో డాకర్ కంపోజ్ లో మీకు బిల్ట్ ఇన్ ఆర్కెస్ట్రేషన్ అనేది ఉండదండి. యూజ్డ్ ఫర్ డిఫైనింగ్ అండ్ రన్నింగ్ ది మల్టీ కంటైనర్ డాకర్ అప్లికేషన్. అందులోనూ మళ్ళీ స్కేలింగ్ కూడా మనం మాన్యువల్ గానే చేయాలి. ఓకేనా? స్కేలింగ్ అంటే పెంచాలి, కంటైనర్స్ ఇంక్రీజ్ చేయాలి అంటే కనుక డాకర్ కంపోజ్ అప్ మైనస్ స్కేల్ అనే కమాండ్ యూజ్ చేసి ఇంక్రీజ్ చేయాలి. అలాగే డిక్రీజ్ చేయాలంటే డాకర్ కంపోజ్ డౌన్ లేదంటే రిమూవ్ మైనస్ స్కేల్ అని ఇచ్చేసి మనం స్కేలింగ్ అనేది డౌన్ చేయాలి. నాట్ డిజైన్ ఫర్ హై అవైలబిలిటీ. ఓకేనా? హై అవైలబిలిటీ అప్లికేషన్స్ మేనేజ్ చేయడానికి డాకర్ కంపోజ్ ని డిజైన్ చేయలేదండి. ఎందుకంటే డాకర్ కంపోజ్ అనేది ఒక సింగిల్ వర్చువల్ మిషన్ మీద రన్ అవుతుంది. ఓకే? సో ఇట్ యూజెస్ ది డాకర్స్ డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్. సో డాకర్ కంపోజ్ లో యూజ్ చేసే నెట్వర్క్ వచ్చేసి బ్రిడ్జ్ నెట్వర్క్, అది డిఫాల్ట్ నెట్వర్క్. ఓకే?
ఇది ఫీచర్స్. ఓకేనా, డాకర్ సామ్ ఫీచర్స్ అర్థమైంది, డాకర్ కంపోజ్ ఫీచర్స్ అర్థమైంది. అయితే ఇప్పుడు డాకర్ కంపోజ్ అనే సర్వీస్ ని డాకర్ లో మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే లో అవైలబిలిటీ, ఓకేనా, లో అవైలబిలిటీ అప్లికేషన్స్ ని మనం క్రియేట్ చేసి మేనేజ్ చేసుకోవడానికి మనం డాకర్ కంపోజ్ యూజ్ చేస్తున్నాం. అదే అదే మీరు హై అవైలబిలిటీ అప్లికేషన్ మీరు మేనేజ్ చేయాలంటే కనుక డాకర్ లో మీరు డాకర్ సామ్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేయాలి. అయితే డాకర్ సామ్ను మీరు యూజ్ చేసి అప్లికేషన్స్ ని మీరు మల్టిపుల్ హోస్ట్ మీద డిప్లాయ్ చేయాలి అంటే డాకర్ ఆర్కిటెక్చర్ అనేది మీకు అర్థం కావాలి. డాకర్ స్వామ్ ఆర్కిటెక్చర్. సో డాకర్ స్వామ్ ఆర్కిటెక్చర్ కన్సిస్ట్స్ ఆఫ్ ది 2 nodes. వన్ ఈజ్ మేనేజర్ నోడ్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మాస్టర్ నోడ్ అండి. సెకండ్ వన్ వచ్చేసి వర్కర్ నోడ్, అనమాట. సో ఒక మేనేజర్ సేమ్ నోడ్ అక్కడ ఒక కూడా క్యూబర్నెటిస్ లో కూడా సేమ్ ఇలాగే 2 డిఫరెంట్ నోడ్స్, అంటే 2 వర్కర్ నోడ్స్ ఉన్నాయి, అంటే సేమ్ ఆ టైప్ దీన్ని. ఇది కూడా అదే టైపు, బట్ ఇందులో ఓకే. కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఆ డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేయడానికి మనం కుబర్నెటిస్ యూజ్ చేస్తాం. ఓకే. ఓకేనా, ఇది ఏంటంటే మనకి లిమిటెడ్ ఉంటుంది డాకర్ సమ్ అనేది. ఆ, దీంతో అన్ని చేయలేము. ఒకటే అన్ని చేయలేమంటే ఒకటి ఏంటంటే ఆ, మనం నేను ఆల్రెడీ చెప్పాను, కుబర్నెటిస్ లో ఒక పాడ్ అనేది డౌన్ అయింది అనుకోండి, ఒక పాడ్ అనేది ఓకే. ఫెయిల్యూర్ అయింది అనుకోండి, కుబర్నెటిస్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్. అప్లికేషన్ డౌన్ అవ్వకుండా ఆ ఫెయిల్ అయిన పాడ్ ప్లేస్ లో ఒక న్యూ పాడ్ ని క్రియేట్ చేసి పెడుతుంది. దాన్ని సెల్ఫ్ హీలింగ్ అంటాము. ఓకే. బట్ డాకర్ సాములో అది ఉండదండి, ఆ ఫెసిలిటీ ఉండదు. ఒకవేళ అప్లికేషన్ ఒక కంటైనర్ అనేది డౌన్ అయింది అనుకోండి, ఆ కంటైనర్ ని మనమే మాన్యువల్ గా అప్ చేసుకోవాలి. ఓకే. ఓకేనా, అది సెల్ఫ్ హీలింగ్ క్యాపబిలిటీ అనేది డాకర్ సామ్కి ఉండదు. అలానే కాదు, ఇంకా చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి ఇందులో. ఓకే. అది. సో ఇక్కడ మనకి ఒక మేనేజర్ నోడ్ ఒక వర్కర్ నోడ్ కలిపి మనం ఒక క్లస్టర్ అంటామండి. అంటే ఇందులో మనం క్లస్టర్ ని సెటప్ చేయాలి. ఓకేనా, మినిమం 1 మాస్టర్ నోడ్ ఉండాలి, మినిమం 1 వర్కర్ నోడ్ ఉండాలి. ఓకే, సో డాకర్ సమ్ మేనేజర్ యొక్క పర్పస్ ఏంటి? ఓకే, మేనేజర్ నోడ్ ఈజ్ ఎ కీ కాంపోనెంట్ ఆఫ్ డాకర్ సమ్, రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ అండ్ ఆర్కెస్ట్రేటింగ్ ఏ క్లస్టర్ ఆఫ్ డాకర్ నోడ్స్. సో దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? క్లస్టర్ ని ఆర్కెస్ట్రేట్ చేస్తుంది. ఓకే, ఇట్ మేనేజెస్ ది వర్కర్ నోడ్స్ అంటే షెడ్యూలింగ్ ది సర్వీసెస్. అంటే వర్కర్ నోడ్స్ ని మేనేజ్ చేస్తుంది. ఓకేనా, సో సర్వీసెస్ ని అంటే మనం ఏదైనా డిప్లాయ్ చేయాలనుకోండి, అవి వర్కర్ నోడ్స్ లో డిప్లాయ్ చేసేటట్టు షెడ్యూల్ చేస్తుంది అనమాట, ఏది మేనేజర్ నోడ్. అలాగే స్టేట్ మేనేజ్మెంట్ అంటే యూజెస్ ది రాఫ్ట్ కాన్సిక్వెన్సెస్ అల్గారిథం టు మెయింటైన్ ది క్లస్టర్ స్టేట్. అంటే క్లస్టర్ స్టేట్ ని స్టోర్ చేయడానికి ఇక్కడ రాఫ్ట్ అల్గారిథం అనేది యూజ్ చేస్తుంది. రాఫ్ట్ మెకానిజం అంటారు జనరల్ గా. ఓకేనా, RAFT రాఫ్ట్ మెకానిజం యూజ్ చేసి క్లస్టర్ స్టేట్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట, ఏది మేనేజర్ నోడ్ అనేది. అలాగే టాస్క్ ని షెడ్యూలింగ్ చేస్తుంది. ఓకేనా, ఎలాగా, ఏ టాస్క్ ఏ వర్కర్ నోడ్ లో డిప్లాయ్ అవ్వాలి. ఓకే, ఇట్ మేనేజర్ నోడ్ డిసైడ్స్ విచ్ వర్కర్ నోడ్ షుడ్ రన్ స్పెసిఫిక్ కంటైనర్స్. ఏ వర్కర్ నోడ్ లో మనకి కంటైనర్స్ అనేవి రన్ అవ్వాలనేది మనకి ఎవరు డిసైడ్ చేస్తారు? మేనేజర్ నోడే డిసైడ్ చేస్తుంది అనమాట. అలాగే సర్వీస్ డిస్కవరీ మెయింటైన్స్ ది సర్వీస్ డీటెయిల్స్ ఫర్ ది ఎంటైర్ స్వామ్. అంటే మొత్తం స్వామ్ కి సంబంధించిన సర్వీస్ డీటెయిల్స్ అన్ని కూడా ఇది మేనేజ్ చేస్తుంది. అలాగే లీడర్ ఎలక్షన్ మీన్స్ ఇఫ్ దెర్ ఆర్ మల్టిపుల్ మేనేజర్స్, ఏదైనా ఒక మేనేజరే ఒక లీడర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీకు 2 మాస్టర్ నోడ్స్ ఉండొచ్చండి. మినిమం 1 మాస్టర్ నోడ్, మినిమం 1 వర్కర్ నోడ్ ఉండాలి. లేదా 2 మాస్టర్ నోడ్స్ 2 వర్కర్ నోడ్స్ ఉండొచ్చు, 3 మాస్టర్ నోడ్స్ 3 వర్కర్ నోడ్స్ ఉండొచ్చు, 3 మాస్టర్ నోడ్స్ 1 వర్కర్ నోడ్ ఉండొచ్చు, 2 వర్కర్ నోడ్స్ 5 వర్కర్ నోడ్స్ ఉండొచ్చు అనమాట. సో మీకు మేనేజర్ నోడ్స్ ఎన్నున్నా ఏదైనా ఒకటి లీడర్షిప్ అనేది తీసుకుంటుంది. ఏదైనా ఒక మేనేజర్ నోడ్ లీడర్షిప్ అనేది తీసుకుంటుందండి. అలాగే వర్కర్ నోడ్. సో వర్కర్ నోడ్ ఇన్ ది డాకర్ సమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎగ్జిక్యూటింగ్ ది టాస్క్. అంటే వర్కర్ నోడ్ అనేది మేనేజర్ నోడ్ అసైన్ చేసిన టాస్క్ ని రన్ చేస్తుంది, ఏది వర్కర్ నోడ్. అన్లైక్ మేనేజర్ నోడ్, వర్కర్ నోడ్స్ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ఆర్కెస్ట్రేషన్ డెసిషన్స్ ఆర్ స్టోర్ ది క్లస్టర్ స్టేట్. మరి దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి?
టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయడము. ఓకేనా? ఆర్కెస్ట్రేషన్ చేసే క్యాపబిలిటీ వర్కర్ నోడ్స్ ఉండదండి. ఎందుకని? ఈ వర్కర్ నోడ్స్ అనేవి మేనేజర్ నోడ్స్ కంట్రోల్లో ఉంటాయి. అంటే మేనేజర్ నోడే ఆర్కెస్ట్రేషన్ చేయాలి, కానీ వర్కర్ నోడ్స్ ఆర్కెస్ట్రేషన్ చేయడానికి లేదు. ఓకే, డు నాట్ ఆర్కెస్ట్రేట్. ఇట్ కెనాట్ మేక్ డెసిషన్స్ ఆర్ షెడ్యూల్ టాస్క్ అండ్ కమ్యూనికేట్స్ విత్ ది మేనేజర్. అంటే టాస్క్ స్టేటస్ ని, అంటే ఏవైతే టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయమని మేనేజర్ నోడు వర్కర్ నోడ్కి అసైన్ చేసిందో, ఓకే, వర్కర్ నోడ్ అసైన్ చేసిన మేనేజర్ నోడ్ అసైన్ చేసిన టాస్క్ లు వర్కర్ నోడు డిప్లాయ్ చేసి దాని యొక్క స్టేటస్ ని లేదంటే రిపోర్ట్ ని మేనేజర్ నోడ్కి సబ్మిట్ చేస్తుంది అనమాట. సో ఇవి మీకు మేనేజర్ నోడు వర్కర్ నోడు యొక్క రెస్పాన్సిబిలిటీస్. అయితే ఇందులో మనకి ఏం కాన్సెప్ట్స్ ఉంటాయి అంటే మెయిన్ గా 3 కాన్సెప్ట్స్ ఉంటాయండి. మెయిన్ గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి నోడ్ అంటాము, రెండోది వచ్చి సర్వీస్ అంటాము, మూడోది వచ్చేసి టాస్క్ అంటాము. ఓకేనా? నోడ్ అంటే మేనేజర్ నోడు వర్కర్ నోడు క్లస్టర్ సెటప్ చేయాలి. తర్వాత మీరు ఏదైనా అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే సర్వీస్ క్రియేట్ చేయాలి. ఓకేనా? తర్వాత టాస్క్ అన్నమాట. సర్వీస్ లో టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ ని వర్కర్ నోడు డిప్లాయ్ చేస్తుంది. అంటే మనం సర్వీస్ క్రియేట్ చేస్తే ఆ క్రియేట్ చేసిన సర్వీస్ ద్వారా ఆ టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ డాకర్ స్వామ్ లో మనకి నోడ్ ఉంటుంది. ఈ నోడ్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ది డాకర్ ఇంజన్ పార్టిసిపేటింగ్ ఇన్ ది స్వామ్. సో డాకర్ ఇంజన్ రన్ అవుతున్న సిస్టమ్ ని నోడ్ అంటారు. ఓకే, ఏదైతే డాకర్ ఇంజన్ రన్ అవుతుందో ఆ సిస్టమ్ ని నోడ్ అని మనం కాల్ చేస్తాము. సో నోడ్స్ కెన్ బి ఎయిదర్ మేనేజర్ ఆర్ వర్కర్ నోడ్స్. 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మేనేజర్ నోడ్, 2 వర్కర్ నోడ్. సో మేనేజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఆర్కెస్ట్రేషన్ అంటే క్లస్టర్ మేనేజ్మెంట్, వైల్ వర్కర్ ఎగ్జిక్యూటింగ్ ది టాస్క్స్. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్. ఓకే, ఏ సర్వీస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ ది టాస్క్ టు ఎగ్జిక్యూట్ ఆన్ ది మేనేజర్ ఆర్ వర్కర్ నోడ్. అంటే డాకర్ స్వామ్ లో రన్ చేయాల్సిన కంటైనర్స్ ని ఓకే మేనేజ్ చేసేదే సర్వీస్ అంటాం అనమాట. ఓకేనా? అంటే మేనేజర్ లో మనకి ఏముంటుంది? సర్వీస్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా? ఈ సర్వీస్ లో టాస్క్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఓకేనా, ఇందులో ఎగ్జిక్యూట్ చేయాలి ఇన్ఫర్మేషన్ అనేది మీకు సర్వీస్ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ద సెంట్రల్ స్ట్రక్చర్ ఆఫ్ ది స్వామ్ సిస్టమ్ అండ్ ది ప్రైమరీ రూట్ ఆఫ్ యూజర్ ఇంటరాక్షన్ విత్ ది స్వామ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టాస్క్. ఏ టాస్క్ ఈజ్ ఏ రన్నింగ్ కంటైనర్ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఏ సర్వీస్. ఓకే, డాకర్ స్వామ్ షెడ్యూల్ ది టాస్క్ ఆన్ వర్కర్ నోడ్స్ and if a task fails docker swarm will reschedule it on another node. అంటే డాకర్ స్వామ్ ఒక నోడ్ లో ఒక టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? వర్కర్ నోడ్ లో. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వర్కర్ నోడ్ లో ఆ టాస్క్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా డాకర్ స్వామ్ ఏం చేస్తుంది? రీషెడ్యూల్ చేసి వేరే వర్కర్ నోడ్ లో డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. మెయిన్ గా ఈ 3 కాన్సెప్ట్స్ మనకి ఇందులో ఉంటాయి. సో ఇప్పుడు ఈ మేనేజర్ నోడ్ వర్కర్ నోడ్ మనం బేస్ చేసుకుని ఈ డాకర్ స్వామ్ ని మనం సెటప్ చేయాలి అంటే కనుక ఓకేనా మనం డాకర్ స్వామ్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో హౌ టు సెటప్ ది డాకర్ స్వామ్ అంటే క్లస్టర్, హౌ టు సెటప్ ది క్లస్టర్ ఇన్ డాకర్ బై యూజింగ్ ది డాకర్ స్వామ్. సో దానికోసం ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ 1 ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయండి. సో నేమ్ ఆఫ్ ది సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి docker-sg అని ఇస్తున్నాను. అలాగే docker-sg లో మనకి ఇన్బౌండ్ రూల్స్, అవుట్బౌండ్ రూల్స్ ఉంటాయి. సో ఇన్బౌండ్ రూల్స్ లో SSH రూల్, సర్వర్స్ కనెక్ట్ అవ్వడానికి, ఏదైనా అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి HTTP అండ్ HTTPS, అలాగే కొన్ని ఎక్స్ట్రా పోర్ట్స్ ని మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, పోర్ట్స్ అనేవి మనకి 0 నుంచి 65,535 పోర్ట్స్ ఉంటాయండి. సో ఆ పోర్ట్స్ అన్ని కూడా మనం ఈ సెక్యూరిటీ గ్రూప్ లో యాడ్ చేసి పెట్టుకోండి. దాని పర్పస్ ఏంటో నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇది మనకి ఫస్ట్ స్టెప్ 1 సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయడం. నెక్స్ట్ స్టెప్ 2 ఏం చేస్తామంటే ఒక మేనేజర్ నుండి క్రియేట్ చేయండి విత్ TT.medium ఆర్ 3T.medium. ఓకేనా? సో ఒక మేనేజర్ నోడ్ క్రియేట్ చేస్తాను, 2 వర్కర్ నోడ్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, వర్కర్ నోడ్స్ మనకి T.micro ఉంటే సరిపోతుందండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ మేనేజర్ నోడే మనకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. టాస్క్ ను షెడ్యూల్ చేయడము, టాస్క్ ను క్రియేట్ చేయడం, సర్వీసెస్ క్రియేట్ చేయడము, ఆ టాస్క్ ని వర్కర్ నోడ్కి ఇస్తే వర్కర్ నోడ్స్ ఎగ్జిక్యూట్ చేయడము, ఇవన్నీ కూడా చేస్తుంది. కాబట్టి మేనేజర్ నోడ్ కి ఎక్కువ CPU ర్యామ్ ఉండాలి, వర్కర్ నోడ్స్ కి తక్కువ CPU తక్కువ ర్యామ్ ఉన్నా సరిపోతుంది. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే రెండింటికి నేను సేమ్ కీ పేరే యూజ్ చేసుకుంటానండి. రెండింటికి సేమ్ కీ పేరు యూజ్ చేస్తాను, సేమ్ సెక్యూరిటీ గ్రూప్ యూజ్ చేసుకుంటాను. తర్వాత స్టెప్ 4 అప్డేట్ ది సర్వర్ లాగిన్ యాజ్ Ubuntu. ఇక్కడ నేను నార్మల్ యూజర్ యూజ్ చేసుకుంటున్నాను, డిఫాల్ట్ యూజర్. ఎందుకంటే డిఫాల్ట్ యూజర్ కి మనకి అన్ని పర్మిషన్స్ ఉండవండి, ఓన్లీ పార్షియల్ పర్మిషన్స్ ఉంటాయి.
ఓకేనా? ఒకవేళ మనం రూట్ లో చేసామనుకోండి ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి. ఒకవేళ అన్వాంటెడ్ గా ఏదైనా డిలీట్ చేసినా డిలీట్ చేసేయచ్చు. అందుకోసం మనం ఏం చేస్తాము, ఆ పర్మిషన్స్ రిస్ట్రిక్ట్ చేయడానికి మనం యుబుంటు అనే డిఫాల్ట్ యూజర్ తో మనం లాగిన్ అయ్యి మనం సెటప్ చేస్తాం అనమాట. ఎందుకంటే యుబుంటు అనేది డిఫాల్ట్ యూజర్, దానికి పార్షియల్ పర్మిషన్స్ ఉంటాయి. రియల్ టైమ్ లో కూడా మనం నార్మల్ యూజర్స్ తోనే మనం ఏదైనా సెటప్ చేస్తామండి. ఎందుకంటే రూట్ కి 100% పర్మిషన్స్ ఉంటాయండి. క్రియేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో అందుకని మనం ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, రియల్ టైమ్ లో మీరు ఏదైనా సర్వీస్ లాగిన్ చేసినప్పుడు మీ యూజర్ నేమ్ తో లాగిన్ అవుతారు కానీ రూట్ యూజర్ తో లాగిన్ అవ్వరు. ఎందుకని మీ యూజర్ తో లాగిన్ చేసేటప్పుడు మీకు పార్షియల్ పర్మిషన్స్ మాత్రమే ఉంటాయి. రాఘవేంద్ర అర్థమవుతుందా? భవాని? సార్ అదే అది యూజర్ బేస్డ్ ఆన్ యూజర్ అది అదే యాక్సెస్ మేము. పర్మిషన్స్ అనేవి పార్షియల్ గా ఉంటాయి మన యూజర్ కి. ఓకేనా? అదే రూట్ కి అయితే అడ్మినిస్ట్రేటర్ ప్రివిలేజెస్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకని మనం రూట్ యూజర్ తో చేయకూడదు ఎప్పుడు కూడా వర్క్ అనేది. ఓకే. అది. సో మనం సర్వర్స్ ని మనం యుబుంటుతో లాగిన్ అయ్యి సర్వర్స్ ని అప్డేట్ చేసి మేనేజర్ నోడ్ వర్కర్ నోడ్స్ లోను డాకర్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. స్టెప్ 5 అండి. ఓకే, డాకర్ ని ఇన్స్టాల్ చేయాలి. సో డాకర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ లో కొన్ని పోర్ట్స్ యాడ్ చేసాం కదా, 0 నుంచి 65,535 పోర్ట్స్ టు ఎనీవేర్ ఐపీ అడ్రస్. ఓకే, ఏ ఐపీ అడ్రస్ నుంచి యాక్సెస్ చేసేటట్టు మనం ఆల్రెడీ పెట్టుకున్నాము. ఓకేనా? సో దానికోసం కొన్ని పోర్ట్స్ ని మనం ఎనేబుల్ చేస్తాం అనమాట. ఈఎఫ్డబ్ల్యూ, యూడిపి, టీసీపీ పోర్ట్స్ ని మనం ఎనేబుల్ చేసుకుంటాము. సో ఎందుకు మనం ఎనేబుల్ చేయాలి? ఓకే, ఈ ఫైర్ వాల్స్ ఇక్కడ మనకి యుఎఫ్డబ్ల్యూ అంటే అన్కాంప్లికేటెడ్ ఫైర్ వాల్. ఓకే, మేక్ ఫైర్ వాల్ మేనేజ్మెంట్స్. యూడిపి యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఇట్ ఈస్ ఏ కనెక్షన్ లెస్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ యూజ్డ్ ఫర్ ఫాస్ట్ లో లేటెన్సీ కమ్యూనికేషన్. అలాగే టీసీపీ ప్రోటోకాల్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎర్రర్ చెకింగ్, డేటా ఇంటిగ్రిటీ అండ్ ఆర్డర్ డెలివరీ. ఓకే, సో జనరల్ గా ఈ ఫైర్ వాల్స్ అనేవి సర్వర్ కి సెక్యూరిటీ గేట్ లాంటివి అనమాట. ఈ ఫైర్ వాల్స్ అనేవి సర్వర్ కి సెక్యూరిటీ గేట్ లాంటివి. సో అంటే అవసరం లేని ట్రాఫిక్ అన్నిటి కూడా బ్లాక్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది అనమాట సెక్యూరిటీ గేట్ కి. ఓకేనా? అంటే అనవసరమైన ట్రాఫిక్ ని అలౌ చేయదు, ఓన్లీ అవసరమైన ట్రాఫిక్ ని అలౌ చేస్తుంది. సో మనకి డాకర్ సామ్ లో మనకి మేనేజర్ నోడ్ వర్కర్ నోడ్స్ మధ్య కమ్యూనికేషన్ జరగాలంటే కొన్ని స్పెసిఫిక్ పోర్ట్స్ ను ఓపెన్ చేయాలి మనం. మేనేజర్ నోడ్ కి వర్కర్ నోడ్ కి మధ్య అంటే మేనేజర్ నోడ్ వర్కర్ నోడ్ తో కమ్యూనికేట్ అవ్వాలన్నా, లేదంటే వర్కర్ నోడ్ మేనేజర్ నోడ్ తో కమ్యూనికేట్ అవ్వాలన్నా కొన్ని స్పెసిఫిక్ పోర్ట్స్ ఓపెన్ చేయాలి. సో అవి ఓపెన్ చేయకపోతే ఏం జరుగుతుంది అంటే మేనేజర్ నోడ్ వర్కర్ నోడ్ తో కమ్యూనికేట్ అవ్వలేదు, అలాగే వర్కర్ నోడ్ మేనేజర్ నోడ్ తో కమ్యూనికేట్ అవ్వలేదు. సో మేనేజర్ నోడ్ వర్కర్ నోడ్ తో కమ్యూనికేషన్ లేదనుకోండి, వర్కర్ నోడ్స్ లో మీరు ఎగ్జిక్యూట్ చేసిన టాస్క్ యొక్క కంటైనర్స్ అన్ని కూడా కమ్యూనికేట్ అవుతాయా? అవ్వవు కదా. కమ్యూనికేట్ చేసుకోలేవు కదా, కంటైనర్ టు కంటైనర్ కమ్యూనికేట్ చేసుకోలేము. సో అందుకని మనం ఈ పోర్ట్స్ అనేవి మనం ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఈ పోర్ట్స్ ని ఎనేబుల్ చేసుకోవాలి. అంటే మీకు ఒకవేళ మీకు ఈ పోర్ట్స్ ని ఎందుకు అని అంటే, సపోజ్ ఒక మేనేజర్ అంటే ఆఫీస్ మేనేజర్ అనుకున్నాము. ఒక మేనేజర్ అంటే ఆఫీస్ మేనేజర్, వర్కర్ నోడ్ అంటే ఎంప్లాయీస్, పోర్ట్స్ అంటే ఆఫీస్ డోర్స్ అనుకోండి. సో డోర్స్ లాక్ అయి ఉంటే ఎంప్లాయీస్ లోపలికి వస్తారా? రాలేరు కదా. డోర్స్ ఓపెన్ చేస్తేనే ఎంప్లాయీస్ లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనం పోర్ట్స్ ను ఓపెన్ చేయకపోతే డాకర్ సమ్ అనేది వర్క్ అవ్వదు అనమాట. ఓకేనా? తర్వాత స్టెప్ 7, ఈ స్పెసిఫిక్ పోర్ట్స్ ని మనం అలౌ చేయాలి అంటే కనుక నార్మల్ యూజర్ తో చేయలేము, అందుకని రూట్ యూజర్ తో లాగిన్ అయ్యి ఈ స్పెసిఫిక్ పోర్ట్స్ ని అలౌ చేయాలి. తర్వాత మనం డాకర్ స్వామ్, ఓకే, స్వామ్ ని మనం ఇనిషియలైజ్ చేయాలన్నమాట. మేనేజర్ నోడ్కి లాగిన్ అయ్యి డాకర్ స్వామ్ ని ఇనిషియలైజ్ చేయాలంటే కమాండ్ డాకర్ స్వామ్ ఇనిట్. ఓకే, డాకర్ స్వామ్ ఇనిట్ అనే కమాండ్ మీరు రన్ చేశారనుకోండి, ఇనిషియలైజ్ అయ్యి ఒక టోకెన్ అనేది జనరేట్ అవుతుంది. ఈ టోకెన్ ని మీరు వర్కర్ నోడ్ లో రన్ చేస్తే వర్కర్ నోడ్ అనేది డాకర్ స్వామ్ కి యాడ్ అవుతుంది. నా పాయింట్ అర్థమైందా? స్టెప్ 7, మేనేజర్ నోడ్ లో డాకర్ స్వామ్ ని ఇనిషియలైజ్ చేస్తే ఒక డాకర్ స్వామ్ టోకెన్ అనేది జనరేట్ అవుతుందండి. ఈ జనరేట్ అయిన డాకర్ స్వామ్ టోకెన్ ని వర్కర్ నోడ్ లో రన్ చేయాలి. వర్కర్ నోడ్ లో రన్ చేస్తే వర్కర్ నోడ్ డాకర్ స్వామ్ కి యాడ్ అవుతుంది.
అదే లింక్ అప్పుడు ఆ లింక్ వర్కర్ నోట్స్ లింక్ మామూలుగా. లింక్ జనరేట్ అవుతుంది అనమాట. ఓకే. అప్పుడు మీరు డాకర్ నోడ్ ఎల్ఎస్ అని టైప్ చేశారనుకోండి, మీరు జాయిన్ చేసిన వర్క్ నోడ్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనిపిస్తుంది. అర్థమైందా? సార్. దీన్ని ఎలా సెటప్ చేయాలి? ఓకే, సో ఫస్ట్ ఇది అయిపోయింది కదా డాకర్ సర్వర్, దీన్ని స్టాప్ చేసేస్తున్నాను. ఓకే, కొత్తగా క్రియేట్ చేస్తానండి ఇంకో డాకర్ సర్వర్ క్రియేట్ చేస్తాను, మేనేజర్ నోడు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇది ముంబై రీజన్ కదా, నేను హైదరాబాద్ రీజన్ తీసుకుంటాను. హైదరాబాద్ రీజన్లో సెటప్ చేద్దాం. కొంచెం ఈజీగానే ఉంటుందండి, అంత కష్టమే పడాల్సిన పని లేదు. ఫస్ట్ స్టెప్ వన్ ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. సెక్యూరిటీ గ్రూప్స్ ఓకే, EC2 ఇన్స్టెన్స్లోకి రండి. EC2 ఇన్స్టెన్సెస్లో లెఫ్ట్ సైడ్లో మీకు సెక్యూరిటీ గ్రూప్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ సెక్యూరిటీ గ్రూప్ను ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే ఇక్కడ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. సో నేను డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ యూజ్ చేయట్లేదు. ఐ నీడ్ టు క్రియేట్ ఏ న్యూ సెక్యూరిటీ గ్రూప్. సో క్లిక్ ఆన్ క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, సో నేమ్ ఆఫ్ ది సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి Docker-SG అని ఇస్తున్నాను. Docker-SG. సో డిస్క్రిప్షన్ కూడా సేమ్ Docker-SG అని ఇస్తున్నాను. సో ఐఎమ్ యూజింగ్ ది డిఫాల్ట్ VPC. సో తర్వాత ఇన్బౌండ్ రూల్స్. సో ఇన్బౌండ్ రూల్స్ లో ఫస్ట్ రూల్, సర్వర్స్ కనెక్ట్ అవ్వాలంటే SSH రూల్ కావాలి కదా. SSH రూల్ పోర్ట్ నెంబర్ 22, సోర్స్ వచ్చేసి ఎనీవేర్ IP అడ్రస్ ఇవ్వండి. అలాగే HTTP రూల్ ఇచ్చేసి సోర్స్ వచ్చేసి ఎనీవేర్ IP అడ్రస్ ఇవ్వండి. అలాగే HTTPS రూల్ ఓకే యాడ్ చేసి సోర్స్ వచ్చేసి ఎనీవేర్ IP అడ్రస్ ఇవ్వండి. అలాగే మళ్ళీ స్పెసిఫిక్ పోర్ట్స్ మనం ఓపెన్ చేయాలి కదా, ఎలో చేయాలి కదా, సెక్యూరిటీ అలో చేయాలి కాబట్టి ఆ స్పెసిఫిక్ పోర్ట్స్ మనకి ఏంటో తెలియదు అనుకోండి, మనం అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ పోర్ట్ రేంజ్ వచ్చేసి 0 నుంచి 65,535 వచ్చేసేయండి. 65,535. సోర్స్ వచ్చేసి ఎనీవేర్ IP అడ్రస్ ఇచ్చేసి సేవ్ చేయండి. సో సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేశాను. స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 2కి వచ్చేసి 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేద్దాము. ఒకటి మేనేజర్ నోడు, 2 వర్కర్ నోడ్స్ అనమాట. ఒక మేనేజర్ నోడు ఒక వర్క్ నోడ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చండి. సో నేను మీకు తెలియడం కోసం అనేది 2 వర్కర్ నోడ్స్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ లాంచ్ ఇన్స్టెన్స్, EC2కి వచ్చి ఇన్స్టెన్స్ లాంచ్ చేయండి. ఇన్స్టెన్స్ లాంచ్ చేసి దీన్ని నేను మేనేజర్ నోడ్ అని నేమ్ ఇస్తున్నాను. ఓకే, మేనేజర్ నోడ్. ఓకేనా, OS వచ్చేసి Ubuntu సెలెక్ట్ చేసుకోండి, సెకండ్ ఆప్షన్. ఓకే, OS వచ్చేసి Ubuntu. నెక్స్ట్ వచ్చేసి కీ పేరు వచ్చేసి ఓకే, కీ పేరు వచ్చేసి నేను న్యూ కీ పేరు క్రియేట్ చేస్తున్నానండి. క్రియేట్ ఏ కీ పేరు. సో కీ పేరు నేమ్ వచ్చేసి మాస్టర్ నోడ్ అని ఇస్తున్నాను. కీ పేరు నేమ్ వచ్చేసి మాస్టర్ నోడ్. కీ పేరు టైప్ వచ్చేసి RSA, ఫార్మేట్ వచ్చేసి PEM ఫార్మేట్. క్రియేట్ ఏ కీ పేరు. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ సెట్టింగ్స్ లో సెలెక్టింగ్ ది ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ Docker-SG అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి దాన్ని యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి ఇన్స్టెన్స్ లాంచ్ చేయండి. ఇది మేనేజర్ నోడ్, నేను ఇప్పుడు క్రియేట్ చేసింది మేనేజర్ నోడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వర్కర్ నోడ్ కావాలి కదా, 2 వర్క్ నోడ్స్ కావాలి. మళ్ళీ అగైన్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్సెస్. నెక్స్ట్ వర్కర్ నోడ్స్, నేమ్ ఆఫ్ ది సర్వర్ వచ్చేసి వర్కర్ నోడ్ అని ఇస్తున్నాను. ఓకే, వర్కర్ నోడ్ 1 అని ఇస్తున్నాను. ఓకేనా, 1 అని ఇస్తాను. తర్వాత నేను రీనేమ్ చేసుకుంటాను. వర్కర్ నోడ్ 1, OS వచ్చేసి Ubuntu సెలెక్ట్ చేసుకుంటున్నాను. OS వచ్చేసి Ubuntu. అలాగే ఇన్స్టెన్స్ టైప్ వచ్చేసి T3.micro. ఓకే, దాన్ని కూడా అదే తీసుకున్నాను కదా. ఓకే, నో ప్రాబ్లం. సో T3.micro తీసుకున్నాను. అలాగే కీ పేరు వచ్చేసి నేను ఎగ్జిస్టింగ్ కీ పేరు తీసుకుంటాను. అంటే మాస్టర్ నోడ్కి ఏదైతే నేను తీసుకున్నానో కీ పేరు, అదే కీ పేరును వర్కర్ నోడ్స్ కూడా తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే వేరేగానే క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, 2 సేమ్ అనేది తీసుకోవచ్చు, లేదా 2 డిఫరెంట్ కీ పేర్స్ అని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. తర్వాత సెక్యూరిటీ గ్రూప్ లో ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ Docker-SG సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని సర్వర్ ని క్రియేట్ చేసేయండి. ఓకే, అయితే మనకు 2 కావాలి కాబట్టి ఇక్కడ సమ్మరీలో నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అని ఉంది కదా, ఇక్కడ 2 పెట్టండి. ఓకే, 2 పెడితే మీకు 2 ఇన్స్టెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇక్కడ వరకు అర్థమైందా? స్టెప్ 1 స్టెప్ 2 అర్థమైందా? సెక్యూరిటీ గ్రూప్స్, దెన్ ఇన్స్టెన్సెస్, మాస్టర్ నోడ్, వర్కర్ నోడ్. ఓకే, ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ మాస్టర్ నోడ్ కి T3.micro తీసుకున్నాను, వర్క్ నోడ్స్ కూడా T3.micro తీసుకున్నాను. సో జనరల్ గా మాస్టర్ నోడ్ కొంచెం ఎక్కువ ఉండాలి CPU ర్యామ్, బట్ నేను పొరపాటున అదే ఇచ్చేసాను. ఏం అవదులండి, ఎక్కడ స్ట్రక్ అవదులే, మనకి ప్రాబ్లం అయితే ఏమీ రాదు.
ఓకే, ఇప్పుడు నేను ఈ సర్వర్స్ ని కనెక్ట్ అవ్వాలి. సో జనరల్ గా ఈ సర్వర్స్ ని అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ 3 సర్వర్స్ ని కనెక్ట్ అయ్యి నేను డాకర్ ని ఇన్స్టాల్ చేయాలి కదా, డాకర్ ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇన్స్టాల్ చేయాలంటే ప్రతి సర్వర్ ని సెలెక్ట్ చేసి కనెక్ట్ మీద క్లిక్ చేసి ఓకేనా, ఆ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి నేనేం చేస్తాను, సింపుల్ గా మొబాక్స్టమ్ యూస్ చేసుకుంటా. మొబాక్స్టమ్. సో థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ యూస్ చేసి ఓకేనా, థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ లో నేను మాస్టర్ నోట్స్ వర్కర్ నోట్స్ ని కనెక్ట్ అవుతాను అనమాట. ఒకేసారి కనెక్ట్ అవుతాను, ఒకేసారి కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అండి, ఇది మొబాక్స్టమ్ ద్వారా. సో ఇప్పుడు ఇక్కడ మొబాక్స్టమ్ లో మీకు సెషన్ అని ఉంది కదా, సెషన్ మీద క్లిక్ చేయండి. సెషన్ మీద క్లిక్ చేస్తే ఎస్ఎస్హెచ్ అని వస్తుంది, ఎస్ఎస్హెచ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రిమోట్ హోస్ట్ అడుగుతుంది. సో రిమోట్ హోస్ట్ లో ఫస్ట్ మేనేజర్ నోడ్ కదా, సో మేనేజర్ నోడ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ పబ్లిక్ ఐపీ వస్తుంది. ఈ పబ్లిక్ ఐపీని కాపీ చేసుకోండి, కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి స్పెసిఫై ది యూజర్ నేమ్ ubuntu ఇచ్చి అడ్వాన్స్డ్ ఎస్ఎస్హెచ్ సెట్టింగ్స్ యూజ్ ప్రైవేట్ కి ఇచ్చిన తర్వాత ఈ మాస్టర్ నోడ్ కీ పేరుని సెలెక్ట్ చేసుకుని ఓపీ మీద క్లిక్ చేస్తే ఆ పాత్ వస్తుంది. తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఈ సర్వర్ అనేది కనెక్ట్ అవుతుంది యాక్సెప్ట్ ఇచ్చాక. ఓకే, ఇది మేనేజర్ నోడ్ అండి, ఇది మేనేజర్ నోడ్. సో దీనికోసం ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఐపీ అడ్రస్ కనిపిస్తుంది కదా, ఐపీ అడ్రస్ పక్కన ubuntu అని కనిపిస్తుంది, అంటే రీనేమ్ చేసుకుంటాను. జస్ట్ కర్సర్ ఇక్కడ పెట్టి రైట్ క్లిక్ ఇవ్వండి, రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే నేను ఇక్కడ ఏం చేస్తానంటే మేనేజర్ నోడ్ అని ఇస్తాను. మేనేజర్ నోడ్ ఓకే మీద క్లిక్ చేస్తే ఇక్కడ మేనేజర్ నోడ్ అని వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ సెషన్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ ఎస్ఎస్హెచ్ మీద క్లిక్ చేయండి. ఈసారి వర్కర్ నోడ్స్ ని మనం కనెక్ట్ అవ్వాలి. సో వర్కర్ నోడ్ 1 కనెక్ట్ అవుతున్నానండి. ఓకేనా, వర్కర్ నోడ్ 1 దాని యొక్క పబ్లిక్ ఐపీని కాపీ చేసుకున్నాను. సో కాపీ చేసుకుని రిమోట్ హోస్ట్ లో పేస్ట్ చేశాను. స్పెసిఫై ది యూజర్ నేమ్ వచ్చేసి ubuntu, అడ్వాన్స్ ఎస్ఎస్ సెట్టింగ్స్ యూజ్ ప్రైవేట్ కీ లొకేషన్, అలాగే మాస్టర్ నోడ్ కీ పేరు సెలెక్ట్ చేస్తాను, ఓపీ మీద క్లిక్ చేస్తాను, ఓకే యాక్సెప్ట్. ఓకే, ఇది వచ్చేసి వర్కర్ నోడ్ 1 అనమాట. ఓకే, నేను మళ్ళీ రీనేమ్ చేస్తున్నాను. రీనేమ్ ది ట్యాబ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వర్కర్ నోడ్ 1 అని ఇచ్చి ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ క్లిక్ ఆన్ సెషన్, క్లిక్ ఆన్ ఎస్ఎస్హెచ్. ఈసారి సెకండ్ వర్కర్ నోడ్ కదా, సెకండ్ వర్కర్ నోడ్. సో ఇది కదా వర్కర్ నోడ్, జస్ట్ రీనేమ్ చేస్తున్నాను, వర్కర్ నోడ్ 2 అని పెట్టుకుంటున్నాను. పెట్టిన తర్వాత దీని యొక్క పబ్లిక్ ఐపీ కాపీ చేసుకుని మళ్ళీ మొబాక్స్టమ్ లో రిమోట్ హోస్ట్ లో పేస్ట్ చేశాను. స్పెసిఫై ది యూజర్ నేమ్, ఐఎమ్ గివింగ్ ది ubuntu యాజ్ ది డిఫాల్ట్ యూజర్ నేమ్ ubuntu. క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ ఎస్ఎస్హెచ్ సెట్టింగ్స్ యూజ్ ప్రైవేట్ కీ లొకేషన్. ఇక్కడ మళ్ళీ మాస్టర్ నోడ్ సెలెక్ట్ చేసుకుని ఓపీ మీద క్లిక్ చేయండి, ఓకే మీద క్లిక్ చేయండి, యాక్సెప్ట్. ఓకే, సో ఇది మనకి వర్కర్ నోడ్ 2 అనమాట. జస్ట్ రీనేమ్ చేస్తున్నాను. వర్కర్ నోడ్ 2 ఇచ్చేసి ఓకే మీద క్లిక్ చేయండి. సో ఒక మాస్టర్ నోడ్, 2 వర్కర్ నోడ్లు, ఒక మేనేజర్ నోడ్, 2 వర్కర్ నోడ్లు తీసుకున్నానండి. తీసుకునేటప్పుడు మూడిట్లో ఒకే కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే కనుక సేమ్ కమాండ్స్ 3 సర్వర్స్ లో ఎగ్జిక్యూట్ చేయాలంటే కనుక ఈ మొబాక్స్టమ్ లో మల్టీ ఎగ్జిక్యూషన్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. మల్టీ ఎగ్జిక్యూషన్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు 3 టెర్మినల్స్ కనిపిస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయాలి, ఫస్ట్ సర్వర్ని అప్డేట్ చేయాలి కదా, sudo apt అప్డేట్. sudo apt అప్డేట్ ఇస్తే 3 సర్వర్స్ లోను ఒకే కమాండ్ ఒకే టైంలో రన్ అవుతుంది. వన్స్ మనం సర్వర్ని అప్డేట్ చేసిన తర్వాత మనం డాకర్ని ఇన్స్టాల్ చేయాలండి. సో డాకర్ని ఇన్స్టాల్ చేయడానికి కమాండ్ ఏంటి, sudo apt ఇన్స్టాల్ docker.io -5. ఓకే, సో ఇన్స్టాల్ అయిపోయింది అండ్ సర్వర్ అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు డాకర్ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో sudo apt ఇన్స్టాల్ స్పేస్ docker.io స్పేస్ -5 ఇస్తే మీకు డాకర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. 3 సర్వర్స్ లో ఒకేసారి ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఈజియెస్ట్. అంటే ప్రతి సర్వర్ ని కనెక్ట్ అయ్యి సేమ్ కమాండ్స్ రన్ చేసి మళ్ళీ సెకండ్ సర్వర్ కనెక్ట్ అయ్యి సేమ్ కమాండ్స్ రన్ చేయడం అంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా, ఇదంటే కొంచెం ఈజీగా ఉంటుంది. సో డాకర్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి డాకర్ వర్షన్ చెక్ చేస్తున్నాను, డాకర్ స్పేస్ -వర్షన్. ఓకేనా, సో డాకర్ వర్షన్ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఇన్స్టాల్ తర్వాత పోర్ట్స్ అనేవి అలౌ చేయాలి. ఓకేనా,
సో పోర్ట్స్ ఎలా చేయాలంటే మనం రూట్ యూజర్లోకి వెళ్ళాలి కదా. సో ఫస్ట్ ఇవన్నిటిని కాపీ చేసుకుంటున్నాను. ఈ పోర్ట్స్ అన్ని కూడా స్పెసిఫిక్ పోర్ట్స్ని ఎనేబుల్ చేయడానికి ఇవన్నీ కూడా కాపీ చేసుకోండి. సో కాపీ చేసిన తర్వాత ఇక్కడ మీరు రూట్ యూజర్కి చేంజ్ అవ్వండి. రూట్ యూజర్కి చేంజ్ అయిన తర్వాత ఈ ఫస్ట్ సర్వర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేస్తే ఫస్ట్ సర్వర్లో అవన్నీ కాపీ అవుతాయి. అలాగే సెకండ్ సర్వర్లో మళ్ళీ పేస్ట్ చేయండి. అలాగే థర్డ్ సర్వర్లో మళ్ళీ పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేస్తే ఏంటంటే ప్రతిసారి ఒక్కొక్కసారి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసి వైఎన్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా పోర్ట్స్ అన్ని కూడా ఎనేబుల్ అయిపోతాయి. సో ఫైర్ వాల్ ఈజ్ యాక్టివ్ అండ్ ఎనేబుల్ ఆన్ సిస్టమ్ స్టార్ట్అప్. ఇప్పుడు 3 సర్వర్స్లో నేను ఎగ్జిక్యూట్ చేసే కమాండ్స్ అన్ని కూడా రన్ చేస్తానండి. అయిపోయింది. ఇప్పుడు ఈ మల్టీ ఎగ్జిక్యూషన్ని మీరు ఎగ్జిట్ అయిపోండి. ఇంకా దీంతో మనకు పని లేదు. ఓకేనా. ఇది మేనేజర్ నోడు, ఇది వర్కర్ నోడ్ 1, ఇది వర్కర్ నోడ్ 2. సో మూడిట్లోనూ సేమ్ కమాండ్స్ రన్ చేసినాయి, అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మేనేజర్ నోడ్లో రండి. మేనేజర్ నోడ్లో ఏం చేయాలి? డాకర్ సామ్ని ఇనిషియలైజ్ చేయాలి. సో డాకర్ సామ్ ఇనిషియలైజ్ చేయాలంటే కమాండ్ ఏంటి? డాకర్ సామ్ ఇనిట్ అనమాట. డాకర్ స్వామ్ ఇనిట్ అని కమాండ్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఇక్కడ టోకెన్ జనరేట్ అని చూడండి. స్వామ్ ఇనిషియలైజ్డ్ కరెంట్ నోడ్ ఈజ్ నౌ ఏ మేనేజర్. అంటే ఇప్పుడు నేను ఏదైతే సర్వర్ ఉందో ఆ సర్వర్ అనేది మేనేజర్ నోడ్. సో టు యాడ్ వర్కర్ టు ది స్వామ్, ఈ మేనేజర్ నోడ్ కి వర్కర్ నోడ్ ని మనం యాడ్ చేయాలి అంటే రన్ ది ఫాలోయింగ్ కమాండ్. డాకర్ స్వామ్ జాయిన్ -- టోకెన్. ఇదంతా కూడా టోకెన్ అండి. ఇది ఏమో ఈ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ అనమాట, ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఏది? మేనేజర్ నోడ్ యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ 172.31.5.198. ఈ 2311 అనేది పోర్ట్ నెంబర్ అనమాట. ఇది ఆల్రెడీ ఎనేబుల్ చేసి పెట్టాము. సో ఈ కమాండ్ ని కాపీ చేసుకోండి. డాకర్ సామ్ జాయిన్ అనే కమాండ్ ని కాపీ చేసుకొని, ఓకేనా, కాపీ చేసుకుని వర్కర్ నోడ్ 1కి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది చూడండి, దిస్ నోడ్ జాయిన్డ్ యాజ్ ఏ స్వామ్ యాజ్ ఏ వర్కర్ అని వచ్చింది. ఇప్పుడు మేనేజర్ నోడ్ లో నేను అవి యాడ్ అయింది లేదో ఒకసారి వెరిఫై చేస్తాను చూడండి. డాకర్ స్వామ్ నోడ్ ఎల్ఎస్, డాకర్ నోడ్ ఎల్ఎస్ అని టైప్ చేయండి. సో డాకర్ నోడ్ ఎల్ఎస్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మేనేజర్ స్టేటస్ ఇక్కడ లీడర్ అని ఉందా? లీడర్ అని ఉందంటే ఇది మేనేజర్ నోడ్. ఓకే, ఇది వచ్చేసి వర్కర్ నోడ్ అండి. వర్కర్ నోడ్ 1 172.31.2.112. ఇదే చూడండి ఇక్కడ 172.31.2.112. సో రన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? సెకండ్ దాన్ని కూడా నేను యాడ్ చేయాలి. సో మళ్ళీ డాకర్ సామ్ టోకెన్ ని కాపీ చేసుకున్నాను. వర్కర్ నోడ్ 2లో కూడా రన్ చేస్తున్నాను అదే కమాండ్ని. పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇది కూడా యాడ్ అయిపోయింది. ఒకసారి ఇక్కడ వెరిఫై చేద్దాము యాడ్ అయిందా లేదా అనేది. సో డాకర్ నోడ్ ఎల్ఎస్ అని టైప్ చేయండి. సో చూడండి ఒక మాస్టరు 2 వర్కర్ నోడ్స్ కనిపిస్తాయి. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందా? అదే లీడర్ అని ఉన్నది మేనేజర్ నోడ్, అంతే. లీడర్ ఉన్నదేమో మేనేజర్ నోడ్. సో ఇప్పుడు నేను ఒక సర్వీస్ క్రియేట్ చేస్తాను. నోట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? సర్వీస్ క్రియేట్ చేయాలి. సో సర్వీస్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి? డాకర్ సర్వీస్ అన్నమాట. డిప్లాయింగ్ అండ్ మేనేజింగ్ ది సర్వీసెస్ ఇన్ డాకర్ స్వామ్. సో డాకర్ సర్వీస్ క్రియేట్. సో నేమ్ ఆఫ్ ది ఇమేజ్ వచ్చేసి ఎంజినిక్స్ అండి. నేమ్ ఆఫ్ ది ఇమేజ్ వచ్చేసి మై ఎంజినిక్స్. ఓకే, నేమ్ ఆఫ్ ది ఇమేజ్ వచ్చి మై ఎంజినిక్స్. రిప్లికాస్ ఎన్ని తీసుకుంటున్నాను? 2 తీసుకుంటున్నాను. 2 రిప్లికాస్ తీసుకుంటున్నాను. పోర్ట్ నెంబర్ 80 విత్ ఎంజినిక్స్ ఇమేజ్. ఓకే, అంటే ఎంజినిక్స్ అప్లికేషన్ ని డిప్లాయ్ చేస్తున్నాను. ఓకేనా, ఎంజినిక్స్ అప్లికేషన్ యొక్క సర్వీస్ ని నేను క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఎంజినిక్స్ యొక్క అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, అంటే తర్వాత నేను దాని యొక్క పబ్లిక్ ఐపీస్ నేను గూగుల్లో బ్రౌజ్ చేస్తే నాకు ఎంజినిక్స్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీకు అది కూడా చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఎన్ని తీసుకున్నాను?
2 తీసుకున్నాను, రిప్లికాస్ 2 తీసుకుంటున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేద్దాను, దీని ఒకసారి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను మాస్టర్ నోడ్ లో. డాకర్ సర్వీస్ క్రియేట్, ఇది మాస్టర్ నోడ్, ఇక్కడ పేస్ట్ చేయండి, పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సర్వీస్ క్రియేట్ అయిపోయి అది మనకి డిప్లాయ్ అయిపోతుంది చూడండి. ఓవరాల్ ప్రోగ్రెస్ 0 out of 2 టాస్క్, 0 out of 2 టాస్క్. సార్ 2 అంటే 2 టాస్క్ సర్వీసెస్ అనా ఏంటి అది అన్నారు కదా, చెప్పారు ఏదండి నెంబర్ అది 2 ఎంటర్ చేశారు కదా ఐఫన్ పి ముందు, దేనికి అది? అదా, ఈ 2 రిప్లికాస్ అండి. అంటే ఒకటే కంటైనర్, ఓకేనా, 2 కంటైనర్స్ క్రియేట్ అవుతాయి. ఒకే అప్లికేషన్ 2 కంటైనర్స్ క్రియేట్ అవుతాయి. ఓకే ఓకే. ఒకటే అప్లికేషన్ 2 కంటైనర్స్ అండి. క్రియేట్ అయినట్టు. క్రియేట్ అయిపోయిందా? సో క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ అయిన తర్వాత ఒకసారి వెరిఫై చేద్దాము. వెరిఫై చేయాలంటే డాకర్ సర్వీస్ ఎల్ఎస్, డాకర్ సర్వీస్ ఎల్ఎస్ అని టైప్ చేయండి. సో టైప్ చేస్తే ఐడి వచ్చింది, నేమ్ వచ్చింది, రిప్లికేటెడ్ 2x2 రిప్లికాస్, ఇమేజ్ నేమ్ వచ్చేసి nginx లేటెస్ట్, పోర్ట్స్ వచ్చేసి 80. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని వర్కర్ నోడ్స్ ఉన్నాయండి? 2 వర్కర్ నోడ్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు నేను చూడండి మేనేజర్ నోడ్, ఓకేనా, మేనేజర్ నోడ్ యొక్క పబ్లిక్ ఐపీ తీసుకుంటున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందో. మేనేజర్ యొక్క పబ్లిక్ ఐపీ తీసుకుని గూగుల్లో బ్రౌజ్ చేస్తున్నాను, విత్ పోర్ట్ నెంబర్ 80. వచ్చిందా? nginx అప్లికేషన్ ఓపెన్ అయిందా? అంటే ఏంటి, మేనేజర్ నోడ్ లో డిప్లాయ్ అయిందా అప్లికేషన్? ఇది మేనేజర్ నోడ్ యొక్క పబ్లిక్ ఐపీ అండి. ఓకే. ఇప్పుడు ఎన్ని వర్క్ నోడ్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కదా వర్క్ నోడ్స్. ఇప్పుడు వర్క్ నోడ్ 1 తీసుకుంటున్నాను, దాని యొక్క పబ్లిక్ ఐపీని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి, పేస్ట్ చేసి విత్ పోర్ట్ నెంబర్ 80 తీసుకోండి. చూద్దాం ఇదేమవుతుందో. ఓకే, వర్క్ నోడ్ 1 లో కూడా డిప్లాయ్ అయిపోయింది, అవునా? నెక్స్ట్ వర్కర్ నోడ్ 2 చూద్దాము. వర్కర్ నోడ్ 2 మళ్ళీ పబ్లిక్ ఐపీ కాపీ చేశాను, పేస్ట్ చేశాను విత్ పోర్ట్ నెంబర్ 80. ఏమైంది? బఫరింగ్ వస్తుంది, అవునా? సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక అప్లికేషన్ ని మీరు డిప్లాయ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ మేనేజర్ నోడ్ లో డిప్లాయ్ అవుతుంది, వర్కర్ నోడ్ లో డిప్లాయ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వర్కర్ నోడ్స్ ఎన్ని ఉంటే అన్నిట్లోనూ డిప్లాయ్ అవ్వట్లేదు. అబ్జర్వ్ చేశారు లేదా? ఒక దానిలోనే అయ్యింది. ఎందుకు? దానికి రీజన్ ఏంటంటే, మీరు nginx అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు రిప్లికాస్ ఎన్ని తీసుకున్నారండి? 2 తీసుకున్నారు, అవునా? సో ఇక్కడ రిప్లికాస్ 2 తీసుకున్నారు కాబట్టి ఒక రిప్లికా వచ్చేసి డాకర్ మేనేజర్ లో డిప్లాయ్ అయింది, ఇంకో రిప్లికా వచ్చేసి వర్కర్ నోడ్ 1 లో డిప్లాయ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ 3 ఇచ్చుంటే మనకి వర్కర్ నోడ్ 2 లో ఎస్. ఇప్పుడు రిప్లికాస్ మీరు 3 ఇచ్చారనుకోండి, వర్కర్ నోడ్ 2 లో కూడా డిప్లాయ్ అవుతుంది. ఇప్పుడు రిప్లికాస్ 5 ఇచ్చారనుకోండి, ఏం జరుగుతుంది? అన్నిట్లోనూ అవుతుంది. అంటే ప్రతి కంటైనర్ ఒక వర్కర్ నోడ్ లో డిప్లాయ్ అవుతూ మళ్ళీ మాస్టర్ నోడ్ లో 2, వర్కర్ నోడ్ 1 లో 2, వర్కర్ నోడ్ 2 లో 1 అలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? అది ఒకవేళ ఇది మనకి ఏ కంటైనర్ లో డిప్లాయ్ అయింది అంటే ఏ వర్క్ నోడ్ లో డిప్లాయ్ అయిందో మనం తెలుసుకోవాలనుకోండి, nginx అప్లికేషన్ దానికి కూడా కమాండ్ ఉంటుంది, ఓకేనా? డాకర్ సర్వీస్ పిఎస్ అని ఇచ్చి నేమ్ ఆఫ్ ది ఇమేజ్ మై nginx కదా, మై nginx ఎంటర్ ప్రెస్ చేస్తే
ఇక్కడ చూడండి ఎక్కడ ఏ ఏ ఏ వర్కర్ నోడ్ లో డిప్లాయ్ అయింది అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ రెండే కనిపిస్తుంది ఎందుకంటే రిప్లికాస్ రెండు కదా, అందుకని ఇక్కడ మీకు రెండే నోడ్లు కనిపిస్తున్నాయి. ఒకటి 112 నోడ్, ఇంకోటి ఏమో 198 నోడ్. ఓకేనా, 198 నోడ్ అంటే ఏంటిది? 198 అనేది మేనేజర్ నోడ్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 112 అనేది వర్కర్ నోడ్ 1 అన్నమాట. ఓకేనా, వర్కర్ నోడ్ 1 లో డిప్లాయ్ అయింది, వర్కర్ నోడ్ 2 లో అవ్వలేదు. 3 ఇచ్చుంటే వర్కర్ నోడ్ 2 లో కూడా అయ్యొద్ది. తర్వాత లేదు అంటే కనుక మీకు స్పెసిఫిక్ వర్కర్ నోడ్ లో డిప్లాయ్ చేసుకోవాలంటే కూడా మీరు ఒక కమాండ్ యూజ్ చేసుకుని డిప్లాయ్ చేసుకోవచ్చు అండి. అంటే మీరు ఏ వర్కర్ నోడ్ లో డిప్లాయ్ చేసుకోవాలనేది, అంటే పలానా వర్కర్ నోడ్ లో ఈ అప్లికేషన్ డిప్లాయ్ అంటే ఆ వర్కర్ నోడ్ కి ఐపీ అడ్రస్ ఇస్తే ఆటోమేటిక్ గా డిప్లాయ్ అయిపోతుంది. అర్థమైందా? అది మీరు ఏమి ఇవ్వకపోతే ఏదో ఒక డిఫాల్ట్ ఏదో ఒక వర్కర్ నోడ్ లో డిప్లాయ్ చేస్తుంది మేనేజర్ నోడ్. అర్థమవుతుందమ్మా? ఇదే డాకర్ సమ్ అన్నమాట. ఒకవేళ మనం ఇమేజెస్ ని మనం అప్డేట్ చేసుకోవాలంటే అప్డేట్ చేసుకోవచ్చు ఇమేజెస్ ని. డాకర్ సర్వీస్ అప్డేట్, ఇలా స్కేలింగ్ కావాలంటే స్కేలింగ్ చేసుకోవచ్చు. డాకర్ సర్వీస్ స్కేల్ MyNginx = 5 అని ఇచ్చారనుకోండి, 5 వస్తాయి. ఇంతకుముందు మనం 2 ఇచ్చాం కదా రిప్లికాస్, ఇప్పుడు లోడ్ ఎక్కువ పడుతుంది. 2 రిప్లికాస్ తో మనకి 2 కంటైనర్స్ తో మనకి అప్లికేషన్ అనేది డౌన్ అయిపోతుంది అనుకోండి, ఒకవేళ ఇంక్రీజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. డాకర్ సర్వీస్ స్కేల్ MyNginx పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు 3 out of 5 టాస్క్లు వచ్చినాయి. అయిపోయింది. ఇప్పుడు డాకర్ సర్వీస్ PS MyNginx అబ్జర్వ్ చేస్తే చూసారా అన్నిట్లో డిప్లాయ్ అయింది. ఇవ్వండి 231 231 231 ఏంటి? వర్కర్ నోడ్ 2 అండి. అలాగే 112 అనేదేమో వర్కర్ నోడ్ 1. అది మేనేజర్ నోడ్ లోడ్ తగ్గింది చూసారా, మేనేజర్ నోడ్ కి ఒకటే ఉంది. ఇలా అంటే అది మేనేజర్ నోడ్కి 2 తీసుకుంటే అన్నారు కదా ముందు, అది డిపెండ్స్ ఆన్ మనకు తెలియదు సార్. అంటే మేనేజర్ నోడ్కి 2 రావాలి, వర్కర్ నోడ్ 1కి 2 రావాలి అని ఏమైనా డిఫైన్ చేయొచ్చా? చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు వర్కర్ నోడ్ 1 కి 4 రిప్లికాస్ రావాలనుకోండి, 4 రావాలనుకోండి, మీరు ఆ పర్టికులర్ వర్కర్ నోడ్ ఐపీ అడ్రస్ ఇచ్చి డిప్లాయ్ చేసుకోవచ్చు. అది ఐపీ అడ్రస్ ఇచ్చి స్కేలింగ్ మనం వర్క్ నోడ్ కి ఇంత పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కమాండ్ అన్నమాట. నేను కావాలంటే కమాండ్ నేను అది ఇస్తానులేండి. డాకర్ సర్వీస్ క్రియేట్ అనే కమాండ్ ఉంటుంది. ఓకే, డాకర్ సర్వీస్ క్రియేట్ స్పేస్ ఇచ్చి స్లాష్ నేమ్ ఆఫ్ ది ఇమేజ్ MyNginx. మీరు గూగుల్లో కూడా దొరుకుతాయండి కమాండ్స్ అవి. ఓకేనా, Nginx --రిప్లికాస్ రిప్లికాస్ స్పేస్ ఇచ్చి 10 అని ఇస్తున్నాను. రిప్లికాస్ 10 అని ఇచ్చి స్పేస్ కన్స్ట్రెయింట్ కన్స్ట్రెయింట్ లో ఇక్కడ నోడ్ ఇవ్వాలి. నోడ్ డాట్ రోలు ఈక్వల్ టు ఇక్కడ ఐపీ అడ్రస్ ఇస్తారనమాట. అంటే ఇందులో డిప్లాయ్ అవ్వాలి, వర్కర్ నోడ్ 1 ఐపీ అడ్రస్ లేదా వర్కర్ నోడ్ ఐపీ అడ్రస్ అనేది ఇవ్వాలన్నమాట. అక్కడ ఇచ్చి పోర్ట్ నెంబర్ అసైన్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ వర్కర్ నోడ్ లోనే డిప్లాయ్ అవుతుంది. ఓకేనా, ఇది అయితే ఇక్కడ డాకర్ సమ్ లో మనం ఏది చేసినా ఒకవేళ స్కేలింగ్ చేయాలన్నా మనం మాన్యువల్ గానే చేస్తున్నాం స్కేలింగ్ అనేది. ఫస్ట్ రియల్ టైమ్ లో యూస్ చేస్తాం సార్. అంటే ఎందుకంటే మాన్యువల్ గా ఉంది కదా వర్క్ అంతా, అంటే టెస్టింగ్ పర్పస్ యూజ్ అవ్వచ్చు అంటారు ఇది. అంతే, టెస్టింగ్ పర్పస్ చేసుకుంటారు. అసలు రియల్ టైమ్ లో అంతా కొబిలిటీస్ వచ్చిన తర్వాత డాకర్ అనేది పడిపోయిందండి. డాకర్ అనేది ఓన్లీ ఇమేజెస్ ని క్రియేట్ చేయడానికే యూజ్ చేస్తున్నాము. ఓకేనా,
కుబర్నెటిస్ లో మనం కుబర్నెటిస్ ఇమేజెస్ ని జనరేట్ చేయలేదు. డాకరే ఇమేజెస్ ని జనరేట్ చేస్తుంది. అది కుబర్నెటిస్ ఏం చేస్తుంది? జనరేట్ చేసిన ఇమేజెస్ ని కంటైనర్ లాగా క్రియేట్ చేసి ఆ కంటైనర్స్ ని ఒక పాడ్ ఫార్మేట్ లో పెట్టి ఆ పాడ్స్ ని మేనేజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు క్యూబర్నెటిస్ యూజ్ చేయాలంటే కంపల్సరీ డాకర్ ఫైల్లో ఒక డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయాలి కంపల్సరీ. చేయాల్సిందే. ఇమేజ్ లేకపోతే కుబర్నెటిస్ రన్ చేయలేదు కంటైనర్స్ ని. అదే అంటే అది క్లియర్, అదే ఫ్లో అర్థమైంది సార్. ఇప్పుడు అంటే ఇవన్నీ స్టెప్స్ ఇక్కడ కూడా చేయొచ్చు, బట్ ఇవన్నీ ఓల్డ్ వే, మాన్యువల్ వే. బట్ నౌ వి హావ్ మాన్యువల్ అడ్వాన్స్ క్యూబర్నెటిస్. బట్ అంతే. బేసిక్ అంటే ఇమేజ్ క్రియేషన్ త్రూ డాకర్ ఫైల్ యూజింగ్ కమాండ్, అదే డాకర్ రిజిస్టర్ నుంచి, ఫ్రమ్ ఆ పర్టికులర్ రిజిస్టర్ నుంచి. అవును. మనం ఇప్పుడు చూడండి, లాస్ట్ టైం డాకర్ ఫైల్ యూజ్ చేసి 2048 గేమ్ ని మనం రన్ చేసాము. అక్కడ ఏంటి, ఒక కంటైనర్ లోనే రన్ అయింది, అవునా కదా? ఇప్పుడు నేను వరల్డ్ వైడ్ అదే అప్లికేషన్ నేను ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నా, ఆ గేమింగ్ అప్లికేషన్ ని. ఒక కంటైనర్ లో రన్ చేస్తే నాకు సరిపోతుందా? లోడ్ సరిపోతుందా? అది మేనేజ్ చేయగలదా? చేయలేదు కదా. అప్పుడు ఏం చేస్తాను, డాకర్ సామ్ సెటప్ చేసుకుని మల్టిపుల్ వర్కర్ మెషిన్స్ లో అదే కంటైనర్స్ రన్ చేసుకుంటా. 10 అయితే 10, 20 అయితే 20, 100 అయితే 100. నా పాయింట్ అర్థమైందా భవాని? Yes, sir. అది అప్పుడేంటి, ఒక కంటైనర్ లో రన్ చేసే బదులు మల్టిపుల్ కంటైనర్స్ ని మల్టిపుల్ వర్కర్ నోడ్స్ లో రన్ చేసుకున్నాను అనుకోండి, అప్లికేషన్ డౌన్ అవ్వదు కదా. అది బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా కంటైనర్ డౌన్ అయింది అనుకోండి, అది మళ్ళీ ఆటోమేటిక్ గా రీక్రియేట్ అవ్వదు. అదే ప్రాబ్లము. అక్కడ పాడ్ లో క్రియేట్ చేస్తుంది కానీ మనం ఇక్కడ క్రియేట్ చేయలేము. ఇక్కడ క్రియేట్ చేయలేము. అంటే దాన్ని మనం మాన్యువల్ గా ట్రబుల్ షూట్ చేసుకోవాలి. ట్రబుల్ షూట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కంటైనర్ అప్ చేసుకోవాలి, కానీ ఆటోమేటిక్ గా రీక్రియేషన్ అనేది జరగదు. అందుకోసమే అందరూ కూడా కుబర్నెటిస్ కి వెళ్తున్నారు. ఇంకోటి, మళ్ళీ లోడ్ పెరిగినప్పుడు మళ్ళీ మనం ఈ కమాండ్ యూజ్ చేస్తున్నాము. లోడ్ పెరిగినప్పుడు మళ్ళీ రిప్లికాస్ పెంచాలి కదా, కంటైనర్స్ కౌంట్ పెంచాలి. సో కంటైనర్స్ కౌంట్ పెంచాలంటే డాకర్ సర్వీస్ స్కేల్ మయోజెనిక్స్ 5 బదులు 10 పెడుతున్నాము. అదే కుబర్నెటిస్ అనుకోండి, ఆటోమేటిక్ అదే సెటప్ చేసి పెట్టేస్తుంది, ఎక్కువ కంటైనర్స్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా? అది ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో కుబర్నెటిస్ ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పాను కదా, దాని తర్వాత మనం పాడ్ మేనిఫెస్ట్ ఫైల్స్ క్రియేట్ చేసి పాడ్ ని ఎలా క్రియేట్ చేయాలి, దానికి YAML ఫైల్స్ ఎలా రాయాలనేది అలా డిస్కస్ చేద్దాం. అది కూడా రేపు ఎల్లుండి థియరీ ఉంటుందమ్మా. మండే మనం సెటప్ చేసి డిప్లాయ్ చేస్తాం. ఎందుకంటే సెటప్ చేయడానికి అది మనకి 40 minutes టైం పడుతుంది సెటప్ చేయడానికే. ఓకేనా? ఓకే నాన్న, ఇది డాక్యుమెంట్ పెడతాను, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి మీరు కూడా. షూర్. బాయ్ అమ్మా. థ్యాంక్ యూ సార్.